యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురోః శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం గణ సజీవం రఘునాథాన్వితం మాతాజీ సహగణ సహగణ రఘునాథాన్వితం ఒకటే పదం తం సజీవం రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే నమః ఓ విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యక్ష కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో వైష్ణవేభ్యో నమః. నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య శ్రేయ జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ మాతాజీ, నాకు అవకాశం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు ఎవరు ఒక్కొక్కళ్ళు అలాగా పాడుతూ ఉండండి, అందరికి కూడా వచ్చేస్తుంది. ఓకే, సో మనం నిన్న ఏం చెప్పుకున్నాము? అనన్య అంటే భక్తి యోగం ద్వారా మాత్రమే భగవంతుని చేరుకోగలనని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా చెప్పుకున్నాం భగవంతుడు అందరి పట్ల అన్య అభిలాష శూన్యం లాగా అంటే. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాత, చెప్పండి. అంటే వేరే వాళ్ళు ఇంకెవరైనా చెప్తారా? చెప్పండి. మీరు చెప్పండి, మీరు చెప్పిన తర్వాత ఇంకెవరైనా. వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, ఎవరిది? నేను చూస్తాను, మీరు చెప్పండి మాతాజీ. ఇంకా పాయింట్స్ మీరు చెప్పండి. అంటే నేను రాసిన పాయింట్ల వరకు చెప్తున్నాను మాతాజీ. చెప్పండి. భక్తి యోగం ద్వారా మాత్రమే మనం భగవంతుని చేరుకోగలము. భగవంతుడు అందరి పట్ల సమభావం కలిగి ఉంటారు. ఎవరిని ఒక వేరే రకంగా వేరే ఉద్దేశంతో అదేం ఉండదు. భగవంతుడి దగ్గరికి 4 రకాల వారు కూడా వస్తారు. మన మన నివాసం ఒక గృహం లాగా అంటే బృందావనం లాగా ఉంచుకోవాలి. భక్తియుక్త చేత ద్వారానే భగవంతుడి అదే హరినామం ద్వారా మనం గృహంని బృందావనం లాగా చేసుకోవచ్చు. భక్తి యోగంలో 5 రకాలుగా చెప్పవచ్చు మాతాజీ. ఒకటి శాంతి భక్తుడు, ధ్యాస భక్తుడు, సంఖ్య భక్తుడు, వాత్సల్య భక్తుడు, మధుర భక్తుల ద్వారా అని ఇంతవరకు నేను ఈ శ్లోకంలో అర్థమైంది మాతాజీ నాకు. అంటే మనం భగవంతుడు సతతం అనన్య అంటే నిరంతరం భగవంతుని ధ్యానిస్తూనే ఉండాలి అని. మీరు అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ ఒకసారి. కళ్యాణి మాతాజీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ కొంచెం టెన్షన్ పడ్డాను మాతాజీ, ఫస్ట్ టైం చెప్పడం. పర్వాలేదు, చెప్పండి. మీరు అలా చెప్తేనే కదా మళ్ళీ నాకు కూడా అర్థమవుతుంది, మీకు ఎంతవరకు అర్థమయ్యేదో. లేకపోతే మీరు ఏమన్నా తప్పులు చెప్తే కనుక నేను కరెక్ట్ చేయడానికి వీలవుతుంది. భయపడకూడదు ఎప్పుడు దేని గురించి.
సరేనా? ఓకే మాతాజీ. ఇంకేమన్నా పాయింట్స్ చెప్తారా? ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్పనా మాతాజీ? ఆ మీరు చెప్పే ముందు ఒక్క నిమిషం. కళ్యాణి మాతాజీ మీరు చెప్పారు కదా 5 రకాలు ఇది అని, దాన్ని ఏమంటారంటే భావం అంటారనమాట. 5 రకాల రసాల్లో మా అందరూ భక్తులు భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళని పుత్రుడుగా అనుకుంటారు. ఎలా అయితే ఆ యశోదానంద బాబాలు వాళ్ళు అనుకున్నారు చూసారా, అలాగ భగవంతుడు. కొంతమంది మాధుర్య భావంలో అయితే గోపికలు వాళ్ళని తీసుకుంటాం. అలాగే సాఖ్య భావంలో, దాస్య భావంలో, దాస్య అంటే సేవకుల భావంలో మనం అందరం ఏంటంటే భగవంతుడికి సేవకులుగా మనం ఆ భావంలో మనం భగవంతుడిని పూజిస్తున్నాం అన్నమాట. సో అది భావం అంటారు. సరేనా? అదొకటి మీరు భావం అనేది గుర్తుపెట్టుకోండి. లేకపోతే రసం అంటారు. శాంతి రసము, దాస్య రసము అని అంటారు అనమాట వాటిని. ఓకే, నెక్స్ట్ చెప్పండి వరలక్ష్మి మాతాజీ. నేను రాసుకున్న పాయింట్స్ చెప్తా మాతాజీ. మన మీరు మనసు రాసుకున్నవి మన చెప్పండి. మొత్తం భగవంతుడి మీదనే ధ్యానం చేయాలి. భక్తియుక్త సేవ ద్వారానే కారణమనే ఆ భగవంతుడు సులభంగా దొరుకుతాడు. ఎగ్జాంపుల్ ప్రసాదాలు చేయడం, పూలు కట్టడము, పూజ చేయడం మొదలైనవి. భక్తి యోగం ద్వారా భగవంతుడి చేత ఆర్తో అర్ధాతులు ప్రజ్ఞాస జిజ్ఞాస వీళ్ళు కొద్దిగా భగవంతుని గురించి తెలియగానే వదిలేస్తారు. అంటే వాళ్ళ కోరికలు. ఇప్పుడు వాళ్ళ ఆర్థం అంటే డబ్బులు ఆర్థం అంటే కష్టాలు ఉన్నాయని వస్తాయి. అర్థార్థి అంటే డబ్బుల కోసం వస్తారు అనమాట. వాళ్ళ పని అయిపోగానే మళ్ళీ ఏం చేస్తారు, మనకి వచ్చేసింది కదా మన ఇది అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ వస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళు అట్లీస్ట్ భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు అనమాట. అది ఓకే. యోగము భక్తి యోగంలో భగవంతుని వేరే కోరికలు లేకుండా భగవంతుని సేవ చేసేవారిని నిష్కాముడు అంటారు. స్వార్థం లేకుండా చేసేవారిని భగవంతుడు సులభంగా లభిస్తాడు. భక్తి యోగము మిక్కిలి సరళము, పవిత్రము, సులభము. ఎవరైనాను హరే కృష్ణ మహామంత్రంతో అట్టి భక్తిని ఆరంభించవచ్చును మాతాజీ. భౌతికమైన కోరికలు లేకుండా భగవంతుడి మీద ధ్యానం నింపటం వలన భగవంతుని ధామాల్లోకి వెళతాం. శుద్ధ భక్తులు ఎప్పుడు శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఉంటారు. శాంత భక్తుడు, ధ్యాస భక్తులు, సఖ్య భక్తుడు, వాత్సల్య భక్తుడు, మాధుర్య భక్తుడు. అంతవరకు రాసుకున్నాం మాతాజీ. సూపర్, బాగా రాసుకున్నారు. ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. అంటే ఈ చెప్పినవన్నీ వీళ్ళిద్దరు చెప్పేశారు కదా మాతాజీ. ఇంకో ఒక పాయింట్ ఏదో ఉంది, అది నేను చెప్తాం అనుకున్నాను. మీకు వాటిల్లో మీకేం అర్థమైందో కూడా పర్వాలేదు చెప్పచ్చు. ఇంకెవరికన్నా అర్థం కాలేని వాళ్ళు ఉన్నా, రాసుకోలేని వాళ్ళు ఉన్నా కూడా చెప్తారు, తెలుసుకుంటారు. మీరేం పర్వాలేదు చెప్పచ్చు, చెప్పండి. అంటే అచంచలమైన మనసుతో నన్ను స్మరించేవాడు భక్తి మార్గాన్ని సులభంగా చేరుకోగలుగుతారు. ఇట్లాగా ఆర్తులు, జిజ్ఞాసులు ఈ 4 రకాల వాళ్ళు వస్తారు. వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ భావంలోకి రారు, భక్తి మార్గంలోకి రారు. ముక్తి మార్గాలైన ఈ హఠయోగము, జ్ఞానయోగము, కర్మయోగం ద్వారా వాళ్ళు కొద్దో గొప్ప స్వార్థంతో నాకు భక్తి చేస్తారు కాబట్టి వాళ్ళు బ్రహ్మజ్యోతి దాకానే, అంటే సత్యలోకం దాకా వెళ్ళగలుగుతారేమో గాని మళ్ళీ కిందకు వచ్చేస్తారు. తర్వాత వచ్చేటప్పటికేమో ఇంకా శుద్ధ భక్తులు మాత్రమే స్వర్గలోకానికి రావటానికి అవకాశం ఉంటది. విశుద్ధ భక్తులు శుద్ధ సత్వం తర్వాత శుద్ధ భక్తి ద్వారా భక్తి మార్గంలో ఉన్నోళ్ళు వస్తారు. ఇలా ఏమీ లేకుండా ఏ కోరిక లేకుండా నన్ను మాత్రమే పొందాలి అని అనుకునే వాళ్ళని నిష్కాములు అని చెప్పేసి అని అంటారు. హరే కృష్ణ మంత్రం ద్వారా ఈ సులభం కాబట్టి దీని ద్వారా నన్ను చేరటం సులభము. అట్టి వాళ్ళని నేను తొందరగా అనుగ్రహిస్తాను. ఈ 5 రసాల్లో ఏదైనా ఒక రసంతో నన్ను, అదే భావంతో నన్ను నా దగ్గరికి రావటానికి అవకాశం ఉంటది అని చెప్పారు. అలాగే ఇప్పుడు బృందావనంలో మనం నివసించలేకపోయినప్పటికీ కూడా మన ఇంటినే బృందావనంగా చేసుకోవచ్చు. అలాగా అంటే భక్తియుక్త సేవ ద్వారానే భగవంతుని చేరుకోవచ్చు అని ఫైనల్ గా చెప్పారు. సో అలాంటి వాళ్ళకి బుద్ధిని కూడా నేనే ఇస్తాను అని చెప్పారు కదా, దదామి బుద్ధి యోగంతం 10th చాప్టర్ లో ఉంటుంది అనమాట. అది చతుశ్లోకి భగవద్గీతలో ఒక శ్లోకం అన్నమాట. అయితే నేను మీరు చేస్తాను అని మీరు ముందుకు వస్తే చాలా ఆ బుద్ధిని నేను ఇస్తాను అని చెప్తారు. సరేనా? అలాగే మనం ఏం చెప్పుకున్నాము, జ్ఞాన మిశ్ర భక్తి అని చెప్పుకున్నాము, కర్మ మిశ్ర భక్తి అని చెప్పుకున్నాము. అందులో ఏంటంటే కర్మ మిశ్ర భక్తి దగ్గరకు వచ్చినప్పటికీ ఆ భక్తి అనేది మిశ్రితం అయిపోతుంది అనమాట. ఎలా అయితే గోల్డ్ లో కాపర్ కలిపితేనే కదా మనకి ఒక నగ అనేది తయారవుతుంది, అందులో మిశ్రమం కలపాలి.
కానీ మనకు కావాల్సింది ఏంటంటే 24 క్యారెట్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ అన్నమాట. అది శుద్ధమైన భక్తి. అయితే ఎప్పుడైతే ఈ కర్మ మిశ్ర భక్తి అంటే కర్మ పాళ్ళు ఎక్కువ ఉంటుంది అందులో, భక్తి పాలు తక్కువ ఉంటుంది అనమాట. ఇది మిశ్ర భక్తి అంటారు. కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, ఇంకా యోగా అంటారు. ఆ యోగాలో కూడా ఏంటంటే భక్తి యోగం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ భక్తి యోగం ద్వారానే భగవంతుణ్ణి మనం చేరుకుంటాం అన్నమాట. సో కాబట్టి ఏంటంటే భక్తిలో మిశ్ర భక్తి ఉండకూడదు, భక్తి మాత్రం శుద్ధ భక్తి ఉండాలి. అందుకని గోల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సరేనా? ఇది ఈ శ్లోకంలో. చాలా థ్యాంక్స్ మాతాజీ, మీరు అందరూ బాగా చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మాతాజీ హరే కృష్ణ చెప్పిన మాతాజీ, మీరు మాతాజీలు ఇంకొకటి కూడా చెప్పిండ్రు వీడియో ఆన్ మాతాజీ. చేసి చెప్తే చాలా ఒక్క నిమిషం. బాగుంటుంది, చూడగలిగే వాళ్ళం. ఆ, హరే కృష్ణ మాతాజీ, నిన్న మీరు ఇంకొకటి కూడా చెప్పిండ్రు, మనసునే బృందావనం లాగా చేసుకోవచ్చు అని కూడా మాతాజీ. అవును, ఇంటిని బృందావనం చేసుకోలేకపోతే కనుక అట్లీస్ట్ మన మనసునే మనసునే బృందావనం చేసుకోండి. బృందావనం చేసుకొని భగవంతుడిని అక్కడ ప్రతిష్ఠించుకొని మనం పూజ చేసుకోవచ్చు అన్నమాట. హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు. భక్తి అనేది చాలా సులభమైన మార్గం. మనం పట్టుకున్నామంటే దాని అంత ఆనందం ఇంకా మనకి ఎక్కడ దొరకదన్నమాట. ఇవాళ నేను ఇందాక మనకి క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక లెక్చర్ వింటూ ఉన్నాను. అది వింటుంటే అసలు నాకు 1 minute to 10 అప్పుడు అయ్యో నేను మర్చిపోయాను ఇవాళ క్లాస్ ఉంది కదా అని అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇంకో ఈ 15 నిమిషాల క్లాస్ ఉంది. అసలు ఎంత అంటే అందులో లీనమైపోయాను. మీకు కూడా చెప్తాను ఆ స్టోరీ. మీరు లీనం అవుతారో లేదో నేను చూస్తాం. సరేనా? అంత బాగుందన్నమాట. సో మనం ఇవాళ 15-16 శ్లోకాలు ఫినిష్ చేసుకున్న దానికి చూద్దాము. 2 ఒకటేలాగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏం చెప్తారంటే మనం ఏం చెప్పుకున్నాము ఫస్ట్ లో, మన అంత్యకాలే నారాయణ స్మృతి అన్నాం. ఆ నారాయణ స్మృతి ఎలా చేసుకోవాలి అంటే సాధన ద్వారా చేసుకోవాలి అనుకున్నాం. ఆ సాధన అనేది మధ్యలో పోతుంది, పర్వాలేదు. అయినా సరే మీరు శుద్ధ భక్తులుగా ఉంటే గనక మీరు నా ధామానికి వచ్చేస్తారు అని అన్నారనమాట భగవంతుడు. అలా చెబుతూ మీరు ఎలాంటి భక్తి చెయ్యాలి, కర్మ మిశ్ర, జ్ఞాన మిశ్ర అలాంటివన్నీ కాదు, శుద్ధ భక్తి చెయ్యాలని చెప్పారు. ఆ శుద్ధ భక్తి ఎలా ఉంటుంది అని అంటే అనన్యాశ్చింతయంతో మాం అంటే ఇంకా అన్యాభిలాషిత శూన్యం, వాటి ద్వారా మీరు చెయ్యండి. అలా చేస్తూ ఉన్నప్పుడు మీకు ఒకవేళ అక్కడ ఏమైనా హర్డల్స్ వచ్చాయి అనుకోండి, మీరు నా గురించి భక్తి చేసే ఆ బుద్ధిని కూడా నేనే ఇస్తాను అని భగవంతుడు చెప్తూ ఇంకా ఏం చేశారు, అక్కడ చేసిన తర్వాత మీరు భక్తి చేస్తూ ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, అసలు ఈ భౌతిక ప్రపంచాన్ని ఏంటి అని చెప్పడానికి ఇక్కడ మనకి ఈ శ్లోకం చెప్తున్నారు అనమాట. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. రిపీట్ చేయించిన చెప్తారా? మాముపేత్య పునర్జన్మ, రిపీట్ చేసేయండి. పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః ఆప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. పరమాం గతః. అందరూ ఒక్కొక్కరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చదవనా? చదవండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్తువంతి మహాత్మానా సంసిద్ధిం పరమాం గతా. చదవనా మాతాజీ? చదవండి. వాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానాః సంసిద్ధం పరమాం గతాః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి ఒకళ్ళ తర్వాత. దుఃఖాలయ అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధం పరమాం గతః. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ మాతాజీ. చదవండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం.
విజయ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అది మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. హరి బోల్. స్వర్ణ హరే మాతాజీ కృష్ణ చదవండి. మాతాజీ. ఆ, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాం గతాః. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ చదవండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. హరే కృష్ణ. నెక్స్ట్ గౌరీ శంకర్ కనికి పాటి హరే మాతాజీనా కృష్ణ ప్రభు? మాతాజీ. చదవండి ప్రభు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. హరే కృష్ణ మాతాజీ. ధన్వత్ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా అనువాదం చదవండి. నేను చదవనా మాతాజీ? శ్రీల ప్రభుపాద్కి జై అని చెప్పి చదవండి. శ్రీల ప్రపాదకి జై. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారవుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తుకు ఎన్నడూను తిరిగిరారు. జగత్తును తిరిగిరారు. తిరిగిరారు. ఎన్నడూను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? దుఃఖాలయం అంటున్నారు. దుఃఖాలయం అంటే ఏంటి? హరి బోల్. మనం నివసించేది జగత్తు మాతాజీ. మాతాజీ. దాన్ని ఇది ఎందుకన్నారు దుఃఖాలయం అని? తిరిగిరారు. ఈ భౌతిక ప్రకృతిని అంతటిని దుఃఖాలయం అన్నారు. ఎందుకన్నారు దుఃఖాలయం అని? ఎప్పుడు అన్ని బాధలే కర్మల్లో ఉంటాయి. చేస్తారు కాబట్టి. అంటే ఇక్కడ అన్ని మనకి జన్మ బాధలే మృత్యు జరా వ్యాధి అన్ని ఉంటది కదా కోరికలు. మాతాజీ. ఆ, ఈ మరణాలు ఇవన్నీ మనకి ఏయో ఒకటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ జీవితంలో. జన్మ అందుకని చెప్పేసి పుట్టడం అన్నారు. మరణించటం. ఉమ్, మనం ఇంకా కోరుకునేది దొరికినా కూడా బాధే ఉంటుంది, దొరకకపోయినా రోగాలు రొప్పులు అన్ని ఉంటాయి కదా మాతాజీ. బాధలు బంధాలు. ఉమ్. విజయ మాతాజీ చెప్పండి. మనం కోరుకున్నది దొరికినా బాధగానే ఉంటుంది, కోరుకున్నది ఉమ్. దొరకకపోయినా బాధగానే ఉంటుంది. కోరుకున్నవి దొరికిన తర్వాత ఎందుకు బాధ ఉంటుంది? మనం కోరుకుంటే ఎక్కువ ఉంటాయి వస్తాయి కదా కదా మాతాజీ. ఇంకా మాతాజీ. నెక్స్ట్ కోరిక కెడతాం కదా అది మాతాజీ. ఎలాగో తర్వాత మళ్ళీ అది ఏదో ఒక రకంగా బాధే మిగులుస్తుంది, ఉమ్, పూర్తి సాటిస్ఫాక్షన్ ఉండదు మన కోరికలు. అవును. సో ఆ రకంగా ఈ భౌతిక ప్రకృతిని అంతటిని దుఃఖాలయం అన్నారనమాట. అయితే ఇక్కడికి వస్తాము మనము. మాముపేత్యత అంటే భగవంతుడు అంటే మామ్ అంటే నేను అన్నమాట. పేత్యత అంటే నన్ను పొందిన తర్వాత, పొందక ముందు ఏంటంటే జన్మ అనేది ఉంది కదా, పునర్జన్మ వస్తుంది, మళ్ళీ దుఃఖాలయంలో వస్తూ ఉంటారు. ఈ దుఃఖాలయం అనేది అశాశ్వతం అన్నమాట. ఎందుకు అశాశ్వతం అంటే మనము ఇక్కడికి వస్తాము, ఇక్కడ ఉంటాము, వెళ్ళిపోతాం. ఎక్కడికి మళ్ళీ వెళ్ళి మళ్ళీ మనం ఏం చేసుకున్న కర్మల్ని బట్టి మళ్ళీ ఈ దుఃఖాలయానికి వస్తూ ఉంటాం. కానీ మన పర్మనెంట్ రెసిడెన్స్ ఏదైతే ఉందో భగవంతుని ధామం అన్నమాట. అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకని ఏం చెప్తున్నారంటే ఎవరైతే నన్ను పూజిస్తుంటారో, మహాత్ములు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే నన్ను పొందుతారు, అంటే భగవంతుని ధామానికి వెళ్ళిపోతారనమాట. అందుకని ఇది పర్మనెంట్ కాదు, ఇది అశాశ్వతమైనది. భగవంతుని ధామం ఏదైతే ఉందో అదే మన ఇల్లు అన్నమాట, అదే శాశ్వతమైనది అని చెప్తున్నారు. సరే, ఒక మాట చెప్దాం. ఇది ఇప్పుడు మనము ఎవరికన్నా, మనకి ఇప్పుడు అంతా చలికాలం ఉంది, జలుబులు జ్వరాలు అన్ని వస్తున్నాయి. అసలు రోగం అంటే మనిషికి ఎవరు లేకుండా ఉండరు. మనం హాస్పిటల్ కి వెళ్తాము, వెళ్ళి ఏం చేస్తాం మనం? డాక్టర్ చూపించుకుంటాం, డాక్టర్ చూపించుకుంటాము, రోగం నయం చేసుకుంటాం, అవునా? సో అట్లాగే ఏంటంటే ఈ దుఃఖాలయం అంటున్నారు కదా, ఇది కూడా అలాంటిదే అన్నమాట. దాని దగ్గరికి వచ్చాము అంటే ఏదో మనం కోరుకోబట్టి వచ్చాము. నిన్న మన ఈ క్లాస్ లో చెప్పాను నేను, ఒకవేళ నేను కొంతమంది చూడంగానే అబ్బా ఇంత బిల్డింగ్ ఎంత బాగుంది, ఆ బిల్డింగ్ నాకు కావాలనో, లేకపోతే అంత పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కావాలనో, లేదు ఐశ్వర్యరాయ్ లాంటి వాళ్ళకి కావాలనో,
అంత అందంగా ఉండాలని మనం ఏదైనా చిన్న కోరిక కోరుకున్నాం అనుకోండి, మళ్ళీ భగవంతుడు ఏం చేస్తారంటే ఈ భూమి మీదకి పంపించేస్తారు అనమాట. వెళ్ళు, నువ్వు కోరుకున్నావు కదా, నీ కోరిక తీర్చుకోమని పంపిస్తారు. మళ్ళీ అలాగా మనం ప్రతిసారి వస్తూ ఉంటాము, మళ్ళీ ఏదో కోరుకుంటూ ఉంటాం, మళ్ళీ వస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఏం చేయాలంటే భగవంతుడే, ఆయనే అన్ని అని తెలుసుకొని ఆయనదే మనము సర్వస్వ శరణాగతి పొందడం అన్నమాట. అలా పొందితే గనక మళ్ళీ ఇక్కడికి రారు అని చెప్తున్నారు. ఈ ఫస్ట్ లైన్ లో ఏం చెప్తారంటే, మీరు ఏం చేస్తున్నారు, మీరు కోరికల్ని బట్టి మీరు ఏం చేస్తున్నారు, పునర్జన్మ వస్తుంది. పునర్జన్మ వచ్చి మీరేం చేస్తున్నారు, మళ్ళీ ఈ దుఃఖాలయంలోకి వస్తున్నారు అనమాట. నా ఆప్నువంతి, దీన్ని ఇలా మామూలుగా చదవాలంటే, నా అంటే లేదు అని అర్థం కదా, ఆప్నువంతి అంటే గనక మీరు ఏం చేస్తున్నారు, పొందరుట. ఏం పొందరు అంటే ఆ మహాత్ములు వాళ్ళు అనే వాళ్ళు ఏం చేస్తారటంటే, వాళ్ళు ఈ దుఃఖాలయాన్ని పొందరు. వాళ్ళు ఎక్కడికి వస్తారటంటే నా ధామానికి వస్తారు, పరమాంగతాహ, నా దానికి వచ్చేస్తారు అని చెప్పడం అన్నమాట. సో ఇట్లాగా చెప్తున్నా, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎలాగ ఉంటారు తర్వాత అని. అయితే మనము స్టార్టింగ్ లో చదువుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాము, ఈ భౌతిక ప్రపంచంలో మూడు రకాల మిజరీస్ ఉంటాయి, 3 రకాల మిజరీస్ ఉంటాయని చెప్పుకున్నాం. మనం క్లాస్ లో స్టార్టింగ్ భగవద్గీత 18 days క్లాసెస్ అవి చెప్పుకుంటున్నప్పుడు 3 రకాల మిజరీస్ ఉంటాయని చెప్పాము. తాపత్రయాలు అంటారు వాటిని, దుఃఖాలు అంటారు. ఏమన్నా గుర్తున్నాయా? ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే చెప్తాను. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక. చెప్పండి మాతాజీ, ఏంటి ఆ 3? ఆధ్యాత్మిక అంటే ఏంటి? మన మనసుతో మన శరీరంతో మనకు వచ్చే కష్టాలు. ఆది దైవిక అంటే ఇతరులతో మనకి వచ్చే, ఇతర జీవులతో వచ్చే ఇబ్బందులు. ఆది భౌతిక అంటే అట్మాస్ఫియర్, ఈ తుఫాన్లు, ఎర్త్క్వేక్లు అట్లా. ఆది దైవిక అంటే ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఆది దైవిక అంటే ఏంటంటే దైవం మూలంగా వచ్చేవంటే ఈ భౌతిక ప్రకృతిలో వచ్చేవన్నమాట. ఆది భౌతిక అంటే వేరే ఈ భౌతిక ప్రపంచంలో చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారనుకోండి, ఆఖరికి దోమ కుట్టినా కూడా ఈ మధ్య రోగాలు వచ్చేస్తున్నాయి. అది ఏం రోగం కూడా మనకు తెలియదు. ఆ దోమలు కుట్టడం గాని, చుట్టుపక్కల ఉన్న కుక్కలు అరవడం గాని, వాటిని మనం బయట పొద్దున్నే మార్నింగ్ వాక్ వెళ్తా కూడా మన మీద పడి కరుస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటివన్నీ వేరే జీవరాశుల మూలంగా జరిగేవన్నిటిని కూడా ఆది భౌతిక అంటాం. ఈ ఆధ్యాత్మిక అంటే సునామీలు, భూకంపాలు వస్తూ ఉంటాయి చూసారా, ఈ ఫ్లైట్ క్రాష్ అయిపోవడాలు కానీ, అది దానికి క్లైమేట్ కండిషన్స్ మూలంగా ఇట్లా అయిపోతూ ఉంటాయి చూసారా, వాటన్నిటిని అన్నమాట ఆది దైవిక అని. అదంతా దైవం యొక్క నిర్ణయం ప్రకారం అవి జరుగుతూ ఉంటాయని. అలాగే ఆధ్యాత్మిక అంటే ఏంటంటే మనకు సృష్టించుకొని మనకి కష్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట, అలాంటి వాటిని. సో ఈ 3 రకాల మిజరీస్ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకి అలాంటి కష్టాలు పడుతూనే ఉంటారు. వీటిల్లోంచి మనం బయటపడాలి అంటే ఏంటంటే మన మనస్సుని మనం భగవంతుని మీద ధ్యానం చేసుకుంటూ ఆధ్యాత్మిక వైపు పంపించాలన్నమాట. ఎలా అయితే మనకి ఏదన్నా జబ్బు కానీ ఏదన్నా వచ్చిందనుకోండి, చిన్న జ్వరం వచ్చినా, జలుబు చేసినా, దగ్గు అలాంటివి వచ్చినా మనం మందు తీసుకొని దాన్ని ఎలా నయమైతే చేసుకుంటామో అలాగే వీటిని కూడా ఏంటంటే ఒక మందు ఏంటంటే ఆధ్యాత్మిక వైపు వెళ్ళడం అన్నమాట. ఆధ్యాత్మిక వైపు వెళ్ళడం అంటే భగవంతుని నామ స్మరణ చేసుకుంటూ ఆ భగవంతుని సేవ చేసుకోవడం అన్నమాట. అలా చేసుకుంటే గనక మనకి మనం భగవంతుని ధామానికి వెళ్తాము అని చెప్పి. సరే, ఇప్పుడు కుమారి మాతాజీ చదవండి, ఈ పర్పట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనిత్యమైన ఈ భౌతిక జగత్తు అనిత్యమైన ఈ భౌతిక జగత్తు జన్మము, వార్ధక్యము, రోగము, మరణము లాడనే దుఃఖములచే నిండి ఉన్నందున సంసిద్ధిని పొంది దివ్య కృష్ణ లోకమైన గోకుల బృందావనమును పొందిన మహాత్ముడు సహజముగానే ఈ లోకమునకు తిరిగి రాగోరడు. అట్టి దివ్యధామము అవ్యక్తము, అక్షరము, పరమగతి అని వాగ్మయమునందు
వర్ణించబడినది. అనగా ఈ లోకము మనకు మన భౌతిక దృష్టికి అతీతమైనది మరియు అచింత్యమైనది, కానీ అది పరమగతి అయి ఉంటూ మహాత్ములకు అత్యున్నత గమ్యమై ఉన్నది. మహాత్ములైన వారు శుద్ధ భక్తుల నుండి దివ్య సందేశాలను గ్రహించు క్రమముగా కృష్ణ చైతన్యముతో గ్రహించుచు క్రమముగా కృష్ణ చైతన్యముతో భక్తియుక్త సేవను పెంపొందించుచు కొనుచుందురు. వారు భగవత్సమునందు భగవత్ సేవయందు నెలకొని ఉండుట చేత భౌతికమైనట్టి స్వర్గాది ఉన్నత లోకములను గాని చివరకు వైకుంఠ లోకమును గాని వాచింపరు. వారు కేవలము శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణుని సాంగత్యమును తప్ప అన్యమైన దేనిని వాచింపరు. కోరుకోరు అని అర్థం. వాంఛింపరు. వాస్తవం నాకు అదియే జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వము. ఈ శ్లోకము ముఖ్యముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని సాకారవాదులైనటి భక్తుల గూర్చియే ప్రత్యక్షముగా ప్రస్తావించుచున్నది. అట్టి కృష్ణ చైతన్యముతో కూడిన భక్తులు జీవిత సంస్థితిని పొందగలరు. అనగా వారే సర్వోన్నత జీవులు జీవులవుదురు. హరే కృష్ణ మాతాజీ. తొందరపడక్కర్లేదు, మెల్లిగానే చదవండి మరి. సో ఇంకా ఏంటి చెప్తారంటే ఇక్కడ భగవంతుని ధామం గోలోక బృందావనం అని చెప్పారు కదా. అయితే మనము గోలోక బృందావనానికి వెళ్ళాలి అని అంటే కనుక ఆ ధామం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అది కనిపించదు మనకి. మామూలుగా మనం చూడాలంటే కనిపించదు, అంటే అవ్యక్తం అంటే కనిపించదు. అక్షరము అంటే క్షయము లేనిది అని, అంటే క్షయం లేకుండా ఉంటుందని. అది పరమాగతి అని. భగవంతుని యొక్క ధామము పరమాత్ముడు ఉంటాడు, పరమాగతి అని. ఇదంతా ఎక్కడ చెప్పారటంటే వేద వాగ్మయాల్లోనూ చెప్పారటంట. వేదాలన్నిట్లోనూ చెప్పారు ఆ బృందావన ధామం ఎలా ఉంటుందని. మనకి శ్రీమద్ భాగవతంలో కూడా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందటంటే బ్రహ్మ సంహితలో కూడా ఉంటుంది. చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షావృతేసు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్రశతసంభ్రమసేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే ఎంత బాగుంటుందటంటే చింతామణులతోటి ఆ ప్రకరాలు అంటేను గోడలు అన్నమాట. చుట్టూ వాల్ ఇవంటారు కదా, ఆ గోడలన్నీ చింతామణులతోటి నిర్మింపబడి ఉన్నట. అక్కడ కల్పవృక్షాలు ఉన్నాయట, లక్షలాది కల్పవృక్షాలు ఉన్నాయట, కామధేనువులు ఉంటాయట, చింతామణులు ఉన్నాయి, అన్ని అన్నమాట. మనం ఏమీ అడగకుండానే అవన్నీ ఇచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ప్లేస్ లో భగవంతుడు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారు? సహస్రమైన లక్ష్మిలు అన్నమాట. అంటే వేల కొలది లక్ష్మీలు ఆయనకి సేవలు చేస్తూ ఉన్నారట. సో అట్లాంటిది భగవంతుని యొక్క ధామం అన్నమాట. ఇంకా మనం ఎక్కడ వరకు అంటే సత్యలోకం. బ్రహ్మదేవుడు ఉన్న లోకాన్ని సత్యలోకం అని అంటాం అన్నమాట. ఆ లోకం వరకు ఎవరైనా వెళ్ళినా మళ్ళీ ఈ భూమి మీదకి తిరిగి వస్తూనే ఉంటారు. అందరికి బ్రహ్మదేవుడి దాకా కూడా అందరికి కూడా ఈ కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఆయన కూడా కష్టపడ్డా. బ్రహ్మదేవుడు కూడా అజ్ఞానంతో బ్రహ్మ విమోహన లీల వచ్చేసింది అన్నమాట. అజ్ఞానంతో ఆయనకి బ్రహ్మ విమోహన లీల తెలుసుకున్నాం కదా మనం. అలాగా ప్రతి వాళ్ళకి ఉంటాయి. అలాగే ఇంద్రుడు, చంద్రుడు, మిగతా వాళ్ళందరికీ కూడా కష్టాలు ఉంటాయి. మెయిన్ గా ఇంద్రుడికి ఉంటుందన్నమాట. ఈ రాక్షసుల వల్ల ఇంద్రుడికి కూడా ఉంటుంది. అలాంటప్పుడు భగవంతుడు వచ్చి వాళ్ళని రక్షింపజేసి ఆ శత్రువులందరినీ నాశనం చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడి నుంచి భూలోకం నుంచి చూసుకొని సత్యలోకం వరకు ఎక్కడున్నా సరే
మనం చూసుకున్నాం కదా. ఆ చూస్తా ఉండండి, ఒకసారి మీకు చూపిస్తాను, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి. అది అక్కడ వరకు అంటే సత్యలోకం వరకు మనం మధ్యలో ఉంటాము. పైన ఏం లోకాలు ఉంటాయి? భూవర్స్ లోకాలు ఉన్నాయి కదా, గుర్తుందా? హరి బోల్. ఎస్ మాతాజీ. గుర్తున్నాయి కదా. ఎస్ మాతాజీ. హిందీ లోకాలేమో కింది లోకాలేమో నరక లోకాలు ఉన్నాయన్నమాట. ఆ లోకాలన్నిటినీ ఏంటంటే స్టాప్ చేసి అది షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ భూలోకం ఉంది కదా మనకి. ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. ఓకే, అర్త్ ఇక్కడ మనం ఉంటున్నాం. ఏడో దాని నంబర్ లో భూమిలో కనిపిస్తుంది కదా, 7వ దానికి ఉంది. సో ఇక్కడి నుంచి పై లోకాల్లో, ఇక్కడ సత్యలోకం అన్నమాట, అంటే బ్రహ్మదేవుడు ఉంటాడు. ఈ లోకం వరకు మనం వెళ్ళాం అనుకోండి, మళ్ళీ ఇక్కడికే వస్తాం. అలాగే దీని కింద నుంచి అతల వితల సుతల లోకాల్లో ఏ లోకాలు మనం చేసిన పాపాలని బట్టి వెళ్తాం అన్నమాట. మనం ఎక్కడ చేసినా మళ్ళీ ఈ లోకాల నుంచి భూలోకాలకు వచ్చి మళ్ళీ పాపాలు చేసి మళ్ళీ ఈ లోకాలు, ఏ లోకంలో ఈ 14 లోకాల్లో ఎక్కడ ఏం చేసినా సరే మళ్ళీ వచ్చి మనం పుడుతూనే ఉంటాం, ఈ దుఃఖాలయంలో పుడుతూనే ఉంటాం అన్నమాట. కానీ దీనిపైన ఇంకొకటి ఉంటుంది, ఒకటి అది గోలోక బృందావనం అన్నమాట. ఎక్కడున్నారు చూడండి, క్షీరోదక విష్ణు మహాధామం పైన ఇక్కడ ఉంది, ఇది గోలోకం. సరేనా? ఇక్కడికి మనం రావాలన్నమాట, ఇది భగవంతుడి దగ్గరికి రావాలి. దాన్ని ఏమంటారంటే రాముడి ఇది అంటారు. ఏమంటారు? రాముడు ఉన్న లోకాన్ని ఏమంటారు మాతాజీ చెప్పండి. వెరీ గోల్, గుర్తు తెచ్చుకొని చెప్పండి. ఇది గోలోకం అన్నమాట. ఇక్కడికి మనం భగవంతుడి ధామానికి వచ్చి మనందరం కూడా ఆయనకి సేవలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ మనము కిందకి వచ్చే ప్రసక్తే లేదు. ఇక్కడ వరకు వస్తే మాత్రం తప్పకుండా వచ్చేస్తాం అన్నమాట. సరేనా? ఈ లోకం వరకు వస్తే గనక మనం మళ్ళీ కిందకు వస్తాం. సో అట్లా రాకుండా ఉండాలి అంటే ఏం చేస్తామంటే మనము భగవంతుని నామము జపం చేయాలి, శుద్ధ భక్తిలో నెలకొని ఉండాలన్నమాట. అలా చేస్తేనే మనము మళ్ళీ ఎక్కడికి రాగలుగుతాం? మనం ఈ భూలోకం నుంచి, ఈ దుఃఖాలయమైన ఈ భూలోకం నుంచి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఉండకుండా మనం భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం. హిందీలో ఒక ప్రోవర్బ్ ఉందన్నమాట, దానికోసం ఇందాక నేను చేస్తున్నాను. मंजिल मिलेगी भटक कर ही सही, गुमराह तो वो है जो घर से నిక్లే హీ నహి. అంటే ఏంటంటే మంజిల్ దొరుకుతుంది, అంటే మన డెస్టినేషన్ ఏదైతే అనుకుంటున్నామో అది దొరుకుతుందట. ఎలా దొరుకుతుందట? మనం తిరిగిన తర్వాత మనం మన రాస్తా మర్చిపోయినాం అనుకోండి, కంపల్సరీగా దొరుకుతుంది. కానీ వాళ్ళు గుమ్రాహే పోయి తప్పిపోయిన వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళు అసలు ఒక చోట కూర్చున్నారనుకోండి, ఇంట్లో కూర్చున్నారనుకోండి, వాళ్ళు బయటికే రారు. బయటికే రానప్పుడు వాళ్ళు తప్పిపోవడం ఏముంటుంది, వాళ్ళకి ఇల్లు దొరకడం ఏముంటుంది? అర్థమైందా నేను చెప్పిన మాట? కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, మనల్ని ఎలా అప్లై చేసుకోవాలంటే, మనము భగవంతుడి గురించి మనం ధ్యానం చేయట్లేదు. మనం ఎల్లప్పుడూ భౌతిక కోరికలతోటే ఉంటూ ఉన్నాం అన్నమాట. అలా భౌతిక కోరికలతో ఉంటున్నప్పుడు మనం అసలు డెస్టినేషన్ గురించి ఎలా ఆలోచిస్తాం? మనం ఇక్కడే ఉన్నాం, ఈ చుట్టూ ఉండి ఆ కప్ప ఫిలాసఫీ చెప్తారనమాట మనకి ప్రభుపాద. సో ఆ కప్ప ఏం చేస్తుంది? నూతిలో ఉన్నంతసేపు ఉండి అదే దాని ప్రపంచం అనుకుంటుంది అనమాట. దాని నుంచి బయటికి రావాలి, బయటికి వస్తే గానీ ప్రపంచం ఎంత పెద్దగా ఉంటుందో దానికి తెలియదు. అలాగే మనందరం కూడా ఏం చేస్తున్నామంటే, మనం గీసుకొని ఇట్లా ఉన్న ఈ ప్రపంచంలో ఇదే ప్రపంచం అని అనుకొని మనం ఆధ్యాత్మిక విషయాల గురించి, ప్రపంచం గురించి అసలు పట్టించుకోవట్లేదు అనమాట. కాబట్టి ఏంటంటే, మనం ఎప్పుడైతే వెతకడం మొదలు పెడతామో, వెతకడం మొదలు పెడితే మన రస్తా అంటే మనం వెతుకుతూ ఉంటే మామూలు దారి తప్పిపోవచ్చు. కానీ మనం వెతుకుతూ ఉంటే ఒక సందు ఈ సందు మనం తిరుగుతూ ఉంటాం చూసారా? అలా ఒక సందు ఏమన్నా మర్చిపోయినాం అనుకోండి, తప్పిపోయినాం అనుకోండి, మళ్ళీ మనం వెనక్కి వచ్చి ఇటువైపు నుంచి వెళ్తే తప్పయింది కదా అని మళ్ళీ వేరే దారి నుంచి వెళ్తాం అన్నమాట. అలా వెళ్తే వాళ్ళకి కంపల్సరీగా మంజిల్కి వెళ్తారు. అంటే వాళ్ళ డెస్టినేషన్ ఏది ఉందో దానికి వెళ్తారన్నమాట. అది ఎవరు చెప్పారంటే, మన అమోఘలీలా ప్రభు అనుకుంటా.
ఇది చెప్పారు. ఇది చెప్పి ఒకసారి చిన్న రీల్‌లో చెప్పినప్పుడు చెప్పారు అది. సో, అలాగే ఏంటంటే మనం మన ఇంటి అడ్రెస్ ఏది గోలోక బృందావనమైన మన ఇంటి అడ్రెస్‌ని మనం మర్చిపోయినాం అన్నమాట. ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చిన తర్వాత అన్ని భౌతికమైన కోరికలు ఒకటి కోరుకుంటే అది అయిపోయిన తర్వాత ఇంకొకటి దానికంటే పెద్దది, దానికంటే పెద్దది అలా కోరికలకి లిమిట్ లేకుండా మనం వాటినే కోరుకుంటూ ఉన్నామన్నమాట. అలా కోరుకుంటూ దానిలో గుమ్రాహ్ అంటే తప్పిపోవడం అన్నమాట. అలా తప్పిపోయి మనం భగవంతుడి గురించి వాటి గురించి మనం గుర్తు చేసుకోలేకపోతున్నాం. మర్చిపోయినాం అన్నమాట. పూర్తిగా మర్చిపోయినాం. అలాగా మనం ఏంటంటే ఈ దిక్కాలయంలోంచి మనం బయటపడాలి అంటే గనక మనం చేయవలసిన పని ఏంటి అంటే భగవంతుడి నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. భగవంతుడికి సేవ చెయ్యాలన్నమాట. నామస్మరణ చేయడం అనేది ఒక్కటి ఇంపార్టెంట్ కాదు. సేవ అనేది కూడా చేయాలి. ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేస్తున్నామో అప్పుడు ఆయన మీద మనకి ప్రేమ అనేది కలుగుతుంది. ఇప్పుడు సపోజ్ చూడండి మన పిల్లలు గాని వాళ్ళు ఉన్నారు. మనం ఎంత ప్రేమగా వాళ్ళకి సేవ చేస్తాం గదా! అన్ని రకాలు చేస్తాం. చిన్న పిల్లలప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మనం సేవ చేస్తూనే ఉంటాం. ఆ సేవ ద్వారా ఏంటంటే మనకి మనలో ఉన్న ప్రేమ అనేది వస్తుంది. అదే ఇప్పుడు మనము పని వాళ్ళని గాని ఎవరినన్నా పెట్టామనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులకో దేనికోసమో చేస్తారు. వాళ్ళకి పని అనేది ఉంటది గదా! అలాగే ఏంటంటే మనం భగవంతుడికి ఎప్పుడైతే మనము ప్రేమపూర్వకంగా సేవ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఆయనకి సంబంధం ఏర్పడుతుంది. మనము భగవంతుడిని ప్రేమతో మనం సేవ చేయగలుగుతాం అన్నమాట. అయితే సేవ చెయ్యాలా? కంపల్సరీగా మేము చాంటింగ్ చేస్తున్నాం గదా! సరిపోతుంది గదా! అనుకుంటే చాంటింగ్ ఒక్కటే మనం ఏం అడుగుతున్నాము? నేను చాంటింగ్ చేస్తున్నాను. నేను చేస్తూ అడుగుతున్నాను. భగవంతుడా నువ్వు నాకు సేవ ఇవ్వు. నీ సేవలో నన్ను ఉపయోగించుకోమని. అలాంటప్పుడు ఆయన సేవ ఇస్తున్నప్పుడు మనం చెయ్యాలి గదా! ఒక గురువు గారు ఉంటారన్నమాట. ఆయనకి ముగ్గురు శిష్యులుంటారు. ముగ్గురు కాదు కొంతమంది శిష్యులుంటారు. ఆ శిష్యులు ఏం చేస్తారంటే గురువు పిలుస్తూ ఉంటాడు. పొద్దున్నే లేచారు. వాళ్ళు చాంటింగ్ చేసుకుంటున్నారు. ప్రసాదం చేయాలి గదా! దేవుడి దగ్గర అంతా క్లీన్ చేయడానికి వాటికి కావాలి కాబట్టి, "ఒరేయ్ బాబు వచ్చి మీరు శిష్యులు చేయండి" అంటే, "గురువుగారు మీరు చెప్పారు కదా! చాంటింగ్ చేయమని మేము చాంటింగ్ చేసుకుంటున్నామని." సరే చాంటింగ్ చేసుకుంటుంటే డిస్టర్బ్ చేయదు కదా ఎవరినీను. సరే గురువుగారు ఏం చేసుకుంటారంటే ఆల్టర్ అంతా సర్దుకొని అన్నీ చేసుకొని దేవుడి దగ్గర అన్నీ చేసుకుంటారు. సరే ప్రసాదం చేయాలి. ప్రసాదం అంటే భోగ ఆఫర్ చేయడానికి చేయాలి గదా! ఆయన వంట చేయాలి. "కట్టెలు తీసుకురండిరా బాబు" అనంటే, "మీరు చెప్పారు కదా గురువుగారు చాంటింగ్ చేసుకోమని చెప్పారు కదా! మేము చాంటింగ్ చేసుకుంటున్నామని." సరే కట్టెలు అవన్నీ తీసుకొనొచ్చి అంతా ప్రసాదం అంతా రెడీ చేసి పెడతారనమాట. తర్వాత మూడోసారి పిలుస్తాడు. పిలిచి, "అరేయ్! దేవుడికి ఆఫర్ చేస్తున్నాను అయిపోయింది. మీరొచ్చి ఇప్పుడన్నా ప్రసాదం తీసుకుంటారా?" అంటే వాళ్ళేం చెప్తారు, "ఇందాక నుంచి 3, 4 సార్లు నుంచి మీరు పిలుస్తున్నారు. మేము రాలేదు కదా! ఇప్పుడు కూడా రాకపోతే మీకు కోపమొస్తుంది. మేమేం చేస్తాము గురువు ఆజ్ఞని ధిక్కరించినట్టు అవుతుంది. కంపల్సరీగా వస్తాం గురువుగారు. మా చాంటింగ్ ఆపి మరీ వస్తాం" అని చెప్పేసి మాలను పక్కన పట్టి వాళ్ళు వెళ్తారనమాట. దేనికెళ్తున్నారు? ప్రసాదం తినడానికి. సో, అప్పటి వరకు వాళ్ళు సేవ చేయడానికి దేనికి రాలేదన్నమాట. కాబట్టి ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే గురువు ఆజ్ఞ అనేది ఏదైతే ఉంటుందో, అది మనం భగవంతుని సేవ కోసం మనం ఇస్తున్నప్పుడు కంపల్సరీగా వెళ్ళాలన్నమాట. అంటే మనం చాంటింగ్ వదిలేసేయాలా? చెయ్యాలా? అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. చెయ్యండి. కానీ మనకి ఎప్పుడు చెప్పారు? ఏ టైంలో చెప్పారు? బ్రాహ్మీ ముహూర్త టైంలో అప్పుడు మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరన్నమాట. అప్పుడు పొద్దున్నే కూర్చొని ఎవరు ప్రసాదాలు చెయ్యరు గదా! ఏదో పెద్ద అకేషన్స్, ఫెస్టివల్స్ వస్తే చేస్తాం మనం. లేదంటే అంత పొద్దున్నే చేయం గదా! సో, కాబట్టి మనం 6:30, 7 మాక్సిమం 8 లోపల ఫినిష్ చేసుకొని భగవంతుని సేవకి మనం వెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే మనం అలా సేవ చేస్తూ ఉంటాం చూసారా? అప్పుడు భగవంతుడికి మన మీద ఇష్టము, ప్రేమ అనేది కలుగుతుంది. వాళ్ళకి అంటే మనకిను భగవంతుడికి మధ్య బాండింగ్ అనేది వస్తుందన్నమాట. అలా వచ్చినప్పుడు మనం భగవంతుడిని ఈజీగా చేరుకోగలుగుతాము. ఆయన ధామానికి వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. అందుకని ఈ దుఃఖాలయం అని చెప్తున్నారన్నమాట. ఎవరైనా సరే ఈ దుఃఖాలయంలో ఉండాలనుకుంటారా? ఉండలేం గదా! అయితే ఇక్కడ మనము ఇంకొక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, మనం ఏదైనా ఊరు కానీ ఎక్కడికన్నా ఎళ్ళాలనుకుంటామనుకోండి. ఇప్పుడు చాలా మంచి వోల్వో బస్సులు, పెద్ద గరుడ ఇవి అవి బస్సులొచ్చినాయి గదా! చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నట్టుగానే చక్కగా పడుకుంటే అసలు కుదుపు కూడా ఉండదు. ఆరాంగా పడుకొని నిద్రపోవచ్చు. మనకి సెపరేట్ బర్త్ ఉంటుంది. అలాగే ఫ్లైట్‌లలో వెళ్ళే వాళ్ళు కూడా ఏంటంటే బిజినెస్ క్లాస్. బిజినెస్ క్లాస్ అయితే వాళ్ళకందరికీ ఒక శుభ్రంగా ఇది ఉంటుంది. బెల్ కొడితే చాలు తీసుకొచ్చి మంచినీళ్ళు అన్నీ తీసుకొచ్చి ఇస్తారు. ఆరాంగా ఉంటుందన్నమాట. సో, అలా మనం ట్రావెల్ చేస్తున్నాము. అక్కడ బాగుంది అని అక్కడే ఉండిపోతామా మనం? హరి బోల్. ఉండము. ఉండము. ఎందుకుండము? వాళ్ళు బయటికి తోసేస్తారు మాతాజీ.
టెంపరరీ వాళ్ళు బయటికి తోసేయడం మళ్ళీ మళ్ళీ మనం టికెట్ కొనుక్కొని వెళ్తే ఎక్కడి వరకు ఎంతసేపటి వరకు దానిలో కూర్చొని మనం ట్రావెల్ చేస్తాం. మనం ఇక్కడి నుంచి సపోజ్ యుఎస్ వెళ్ళాలనుకోండి, లేకపోతే తిరుపతి వెళ్ళాలనుకోండి, మనం ఆ ట్రైన్ లోనో బస్ లోనో ఫ్లైట్ లోనో వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాము, అక్కడ మనం దిగిపోవాలి. మనకు అక్కడ పని ఉంది కాబట్టి మనం దిగిపోవాలి. ఈ భౌతిక ఈ దుఃఖాలయం కూడా అంతే అన్నమాట. మనం వచ్చాము, ఏదో కోరుకున్నాము, ఏదో పని మీద వచ్చాము. ఏ పని మీద వచ్చాము? మనం కోరుకున్న కోరికను తీసుకోవడానికి వచ్చాము. ఆ కోరిక తీరిపోయిందా? మళ్ళీ కోరుకోవద్దు. మళ్ళీ కోరుకోకుండా మనం ఏం చేయాలంటే మనం భగవంతుని ధామానికి వెళ్ళిపోవాలన్నమాట. అది మన ఇల్లు. ఇది మన ఇల్లు కాదు. మనం ఇక్కడ గెస్ట్లు లాగా అన్నమాట. కొన్ని రోజులు ఉండడానికి వచ్చాము, మనం మళ్ళీ వెళ్ళిపోతాం. ఇందాక మాతాజీ చెప్పినట్టుగానే ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, చూస్తాం 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, మహా అయితే నెల రోజులు చూస్తాం. చిరాకు పుడుతుంది కదా, వాళ్ళు అన్ని రోజులు మన ఇంట్లో ఉంటుంటే మనకి ప్రైవసీ తగ్గిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి మీరే? మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అని చెబుతాం. అసలు మాతాజీ ఇందాక చెప్పారు గెంటేస్తారని, మనమే గెంటేస్తాము. అమ్మ చాలు, లేకపోతే మనమే ఇంట్లోంచి సామాన్లన్నీ సర్దుకొని మేము వేరే ఊరు వెళ్తున్నాం, మీరు మీ దారిని వెళ్ళండి అని మనం ఏదో రకంగా పన్నాగం పన్ని వాళ్ళని పంపించేస్తాం అన్నమాట. సో అట్లాగా మనం ఇట్లాగా వచ్చాము, ఉన్నాము, మనం యూజ్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అన్నమాట. అంతే తప్పించి మనం ఇక్కడే ఉండాలి అని అనుకోకూడదు అని చెప్పి ఇక్కడ మనకి ప్రభుపాద చెప్తున్నారు పరపట్లో. అలాగే కృష్ణ కూడా అర్జునుడికి చెప్తున్నారు అనమాట, ఇది దుఃఖాలయం, అశాశ్వతం, ఇవే అని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే మన ప్లేస్ ఇది భూలోక బృందావనం, కాబట్టి దాని దగ్గరకే వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు, భగవత్ సేవ యందు నెలకొని ఉండేటి చేతనే భౌతికమైన స్వర్గాది ఉన్నత లోకానికి కానీ చివరికి వైకుంఠ లోకానికి కానీ. అయితే భక్తి సేవలో ఎప్పుడైతే మనము ఉండి ఉంటాం చూసారా, అలాంటి వాళ్ళంతట వాళ్ళు ఏం కోరుకోరు అనమాట. వాళ్ళు ఏం కోరుకోకుండానే భగవంతుడు వాళ్ళకి అన్ని శాంక్షన్ చేసి, ఓ నువ్వు ఇంత సేవ చేస్తున్నావు కదా, నీ భక్తి అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఏం భక్తి చేస్తున్నాము? అనన్య భక్తి చేస్తున్నాం. ఆ భక్తి ద్వారా మనం శుద్ధ భక్తులు ఏమైనా కేవల భక్తి చేస్తున్నాం అన్నమాట. సో కృష్ణ ఏం చేస్తాడంటే తన ధామానికి ఆయనే తీసుకెళ్లిపోతాడు. ఈ భక్తుడు మళ్ళీ అడగడనమాట, నాకు ఈ ముక్తి కావాలి, అది కావాలి, ఇది కావాలని. అతను అసలు అడగడు. ఆ కోరిక కూడా అతనికి ఉండదన్నమాట. అది చెప్తున్నారు. మనకి భాగవతంలో చెప్తారనమాట, వైకుంఠ లోకం ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా బాగా వర్ణన చేస్తారు. అక్కడ అంతా ఆనందమే ఉంటుంది. ఏంటి, మొత్తం అందరూ భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉంటారనమాట. అందరూ కీర్తనలు చేస్తారు. అంటే ఇంకా మనకి భగవద్గీతలో చెప్పారు చూసారా, ఏంటంటే అన్ని నేనే అని చెప్తున్నారు. అలాగే భగవంతుడు మనం తాగే నీళ్ళల్లో కూడా నేనే ఉన్నాను. 7th చాప్టర్ లో చదువుకున్నాం కదా, తాగే నీళ్ళల్లో టేస్ట్ నేనే అని చెప్తున్నారు. ఆ సూర్యచంద్రుల నుండి వచ్చే కాంతిని నేనే అని, అంతా నేనే చెప్ ఈవెన్ దో భగవంతుడు అంతా ఇక్కడ ప్రకృతి, భౌతిక ప్రకృతి అంతా వ్యాప్తించి ఉన్ని ఆయన కనుసన్నల్లో నడుస్తున్నా సరే ఏంటంటే ఇది మనకి సరిపోయింది కాదు. మనం ఆధ్యాత్మిక లోకం అనేది ఒకటి ఉంది, దానికి వెళ్ళాలి అన్నమాట. కాబట్టి ఇలాగా చెయ్యాలి అంటే భక్తుల యొక్క సాంగత్యం చేసుకుంటూ మనం ABCD D² అని చెప్పాం. ABC D² అన్న అసోసియేషన్ ఉండాలి, చాంటింగ్ ఉండాలి, బుక్స్ చదవాలి, భాగవత శ్రవణం గాని భాగవత పఠనం చేయాలి, తర్వాత డైట్ ప్రసాదం తినాలి, తర్వాత ధామ్ నివాస్. ఈ 5 భక్తి యొక్క ముఖ్యమైన అంగాలన్నమాట. ఇవి మనం గురువుల ద్వారా తెలుసుకొని మనము అవి ఆచరిస్తూ ఉండాలి. అది రూప గోస్వామి భక్తి రసామృత సింధులో చెప్పారు. 64 లిమ్స్ అంటే 64 అంగాలు ఉన్నాయి భక్తికి. అంటే ఇవి కంపల్సరీ అన్నమాట. ఈ 5 పాటిస్తూ ఉంటే కనుక అలాంటి వాళ్ళని భక్తుడు అంటారు, దీన్ని భక్తి అంటారు. ఆ భక్తి ద్వారా, భక్తియుత సేవ ద్వారా మనం భగవంతుణ్ణి చేరుకుంటాం అన్నమాట. సో ఇందాక నేను ఒక లెక్చర్ లో విన్నానని చెప్పాను కదా, ఒక చోటట కొంతమంది కూర్చొని, వైష్ణవులందరూ కూర్చొని ఎక్కడ గయా, ప్రయాగ ఆ ప్లేస్లలో అన్నమాట కూర్చొని అందరూ, అక్కడ గంగానది ఉంది కదా, అవునా, అక్కడ కూర్చొని అందరూ బ్రాహ్మణులందరూ మాట్లాడుకుంటున్నారట. అక్కడ భగవంతుడి విగ్రహం ఉందిట, వేణుగోపాల విగ్రహం ఉందిట. అక్కడ కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, నువ్వు గొప్ప వైష్ణవుడు అంటే నువ్వు గొప్ప వైష్ణవుడివి, నువ్వు ఇంత భక్తి చేస్తావు కదా, అంత భక్తి చేస్తావు కదా, నువ్వు గొప్పవాడివి అని చెప్పి అనుకుంటారట. ఇందులో ఎవరు గొప్ప భక్తులు అనే విషయం గురించి. సో అయితే అక్కడ ఇంకో అతను ఏం చేస్తున్నాడంటే రోజు శాలిగ్రామానికి పూజ చేస్తూ ఉంటాడట. అయితే అక్కడ అంటారట, నేను ఇన్ని శ్లోకాలు చదివాను, నాకు ఇన్ని వచ్చు అనేది కాదు.
అతను చూడండి రోజు శాలిగ్రామానికి పూజ చేస్తున్నారు భగవంతుడికి. మనం ఉత్తగా చదువుతున్నాము, ఆయన సేవ చేస్తున్నాడు, అతనే చాలా గొప్ప భక్తుడని. అయితే వీళ్ళ డిస్కషన్ అంతా నారదుడు వింటాడట. నారదుడు విని వస్తాడట. వచ్చి, బాబు నువ్వేట కదా చాలా గొప్ప వైష్ణవుడివి, నువ్వు రోజు శాలిగ్రామానికి పూజ చేస్తున్నావు ఇది అని అంటే, అతను అంటాడట, నేను ఉత్తగా పూజ మాత్రమే చేస్తున్నాను. దక్షిణం వైపు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడట, ఎన్నో గుళ్ళు కట్టించాడు. ఆ గుళ్ళో ఎంతో భగవంతుడికి సేవ చేస్తున్నారు. దాని వల్ల ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ గొప్ప వైష్ణవులు అని చెప్పాడట. ఓ అతను కదా గొప్ప వైష్ణవుడు అని చెప్పి నారదుడు అక్కడికి వెళ్తాడట. ఆ రాజు దగ్గరికి వెళ్తే రాజు అంటాడట, నేను ఏం గొప్ప వైష్ణవుణ్ణి, నేను కాదు గొప్ప వైష్ణవుణ్ణి. ఇంద్రాది దేవతలు వాళ్ళందరూ ఏం చేస్తారు, అమృతం తాగుతున్నారు. మనం మామూలుగా భోజనం చేస్తున్నాం, వాళ్ళు అమృతం తాగుతున్నారు దేవతలు. ఆ దేవతలు గొప్ప వైష్ణవులు, వాళ్ళందరికీ హెడ్ అయిన ఇంద్రుడు గొప్ప వైష్ణవుడు అని చెప్తాడట. అప్పుడు నారదుడు మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడనమాట. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా గొప్ప వైష్ణవుడివి అని అంటాను, నేను ఎక్కడ వైష్ణవుడిని, నాకన్నీ మంచి బుద్ధి లేవు, వాళ్ళని వీళ్ళని కష్టపెడుతూ ఉంటాను, అన్ని చేస్తూ ఉంటాను, నేను కాదు గొప్ప వైష్ణవుడిని. బ్రహ్మదేవుడు గొప్ప వైష్ణవుడు, ఆయన 24 గంటలు ఆయన నుంచే పుట్టాడు. అంటే ఆయన నాభి కమలం నుంచి పుట్టాడు కదా బ్రహ్మదేవుడు, ఆయనే గొప్ప వైష్ణవుడు అని చెప్పి అంటేను, సరే కదా అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడనమాట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడు అంటట, నేను ఈవెందో ఆయన నుంచి పుట్టినా సరే నా స్థాయిని చూసి, అంటే నేను సృష్టికర్తని అన్న కొంచెం అహంకారం అనేది నాలో ఉంది, కానీ నేను కాదు గొప్ప వైష్ణవుణ్ణి. వైష్ణవానాం యథోశంభు, శివుడు ఉన్నాడు కదా, ఆయన 24 గంటలు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయన గొప్ప భక్తుడు, భగవంతుడి గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళు అంటాడట. అంటే ఆ సరే అని చెప్పేసి శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడి దగ్గరికి వెళ్తే శివుడు అంటాడట, నేనేం గొప్ప భక్తుడిని, నేను ఉత్తగా చాంటింగ్ చేస్తున్నానా, నాకంటే చిన్న పిల్లాడుగా ఉండి ఎవరు 24 గంటలు ప్రహ్లాదుడు. సో 24 గంటలు భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తూనే ఉంటాడు, ఏ ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అని భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. నాకంటే గొప్ప భక్తుడు ఆయన అంటే చిన్న పిల్లాడు, 6 ఏళ్ల బాలుడు అంటే ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్తాడు. ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్తే, నేనేంటి గొప్ప భక్తుడిని, నేనేం గొప్ప భక్తుడిని కాదు, హనుమంతుడు 24 గంటలు రాముడి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయనకి దాస్యం చేస్తూ ఉంటాడు. అలా దాస్యం చేసి ఆయన కదా గొప్ప భక్తుడు, నేను ఉత్తగా చాంటింగ్ చేస్తున్నాను. సరే హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు. ఎవరు, నారదుడు. హనుమంతుడి దగ్గరికి వెళ్తే హనుమంతుడు అంటాడట, నేనేంటి గొప్ప సేవకుడిని, నేను గొప్ప వైష్ణవుడిని ఏం కాదు, నాకంటే గొప్ప వైష్ణవులు పాండవులు. పాండవుల దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంటాడు కృష్ణుడు ఎప్పుడు, వాళ్ళతోటి కలిసి తిరుగుతూ ఉంటాడు, వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. అర్జునుడికి రథసారథి అయి రథం నడిపించాడు. వాళ్ళని అన్ని రకాల వాటి నుంచి రక్షిస్తూ ఆయన వాళ్ళ దగ్గరే ఉన్నాడు, వాళ్ళని వెన్నంటే ఉన్నాడు. నువ్వు పాండవుల దగ్గరికి వెళ్ళు అని చెప్తారట. పాండవులు ఏం చెప్తారట, ఏం కాదు గొప్ప వైష్ణవులం, యాదవులు. యాదవులు చాలా గొప్ప వైష్ణవులు. వాళ్ళు ఏంటి, గోవులతో పాటు కృష్ణుడిని కూడా అంతగానో సేవించుకొని ఉన్నారు, వాళ్ళు గొప్ప వైష్ణవులు అని చెప్తారట. అయితే వాళ్ళు యాదవుల దగ్గరికి వెళ్తాడు నారదుడు. వెళ్తే వాళ్ళు అంటారట, మేమెంత గొప్ప వాళ్ళం కాదు, ఉద్ధవుడు చాలా గొప్పవాడు. ఆయన భగవంతుని గురించి ఎంత గొప్పగా అంటే, ఆయన నిష్క్రమిస్తుంటే ఆయన ఎంత ఏడ్చేస్తున్నాడు ఉద్ధవుడు. అలాంటిది అంత గొప్ప భావాన్ని పెట్టుకొని ఉన్న ఉద్ధవుడు చాలా గొప్పవాడు. అంటే చూడ్డానికి ఇద్దరు కొంచెం ఒకేలాగా ఉన్నా కూడా వాళ్ళిద్దరు కృష్ణుడు ఎంత భక్తిని ఆతిని అతను బాగా తనలో జీర్ణం చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి కృష్ణుడు బొమ్మలతోటి వాటితోటి ఆడుకునేవాడట ఉద్ధవుడు. మనకి భాగవతంలో ముందు ముందు చాప్టర్స్ లో వస్తుంది అనమాట. ఉద్ధవుడి గురించి చెప్పినప్పుడు బాగా చెప్తాను. అలాగే పరీక్షిత్ గురించి, ఎంత గొప్ప మహారాజు పరీక్షిత్తు, ఎంత గొప్ప భక్తుడు అని కూడా చెప్తాను. సో అలాగా ఉద్ధవుడు గొప్ప భక్తుడు అంటే నారదుడు మళ్ళీ ఉద్ధవుడి దగ్గరికి వెళ్తాడు. ఉద్ధవుడు ఏం చెప్తాడు చెప్పండి, ఆలోచించండి. నాకంటే భక్తుడు కుచేలుడు అంటాడు. గోపికలు మాతాజీ. ఎస్, గోపికలు అన్నమాట. ఎందుకంటే గోపికల దగ్గరికి వెళ్ళినప్పుడే కదా మీ భావాన్ని చూసి, నేను మీ కాలి కింద ఆ తీగల్లాగా అవ్వాలి, మట్టిలాగా కూడా కాదు, తీగల్లాగా అయితే అంటే అవి నలిగిపోతాయి కదా, ఆ ఆకులు గాని లతలు గాని నలుగుతాయి కదా, అలాగా మీ కాళ్ళ కింద పడి నేను అలాగా ఉండాలి, అలాంటి జన్మ కావాలి నాకని ఉద్ధవుడు కోరుకుంటాడు అనమాట. సో గోపికలు అన్నంత, బృందావనంలో ఉన్న గోపికలంత గొప్ప భక్తులు ఇంకెవరు లేరు అని చెప్తారనమాట. ఈ రకంగా గొప్ప వైష్ణవులు ఎవరు అంటే, తమ సర్వస్వాన్ని భగవంతుడి కోసం ఇచ్చేసి వాళ్ళని శరణాగతి పొందిన వాళ్ళే
భగవంతుని శరణాగతి పొందిన వాళ్ళే నిజమైన వైష్ణవులు, వాళ్ళే కరెక్ట్ వైష్ణవులు అన్నమాట. సో మనము అంత గొప్ప భక్తి మనం చేయగలగాలి అంటే దానికి సాధన అనేది అవసరం ఉంటుంది. సో ఆ సాధన ద్వారా మన గురువులు చెప్పిన దాని ద్వారా మనం చేస్తూ ఉంటే గనక ఈ దుఃఖాలయంలోంచి మనం శాశ్వతంగా వదిలిపెట్టి మనం భగవంతుని ధామానికి వెళ్తాము అని చెప్తున్నారు. సో అది నిజమైన భక్తి, అనన్యమైన భక్తి, కేవల భక్తి, శుద్ధ భక్తి, వాటన్నిటికీ అదే నిర్వచనం. ఓకేనా? సో మనం నెక్స్ట్ శ్లోకం చదువుకుందాము. ఇప్పటి వరకు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, డౌట్లు ఏం లేవు కానండి, మీరు ఒకసారి భగవంతుడి అంగాల నుంచి ఏమేమి వచ్చాయని ఒకసారి క్లాస్ లో చెప్తా అన్నారు. చెప్తాను మాతాజీ. అంటే భగవంతుని అంగాలు విరాట్ రూపం గురించా? ఏమో మరి నాకు అది ఆ మాట చెప్పారు, నాకు ఎలా చెప్తారు నాకు తెలియదు. అయితే మనకి నగేష్ ప్రభు కూడా అడిగారు ఒకసారి, బ్రహ్మదేవుడి నుంచి ఎవరెవరు వచ్చారు చెప్పండి మాతాజీ అని. అది నాకు గుర్తుంది. నాకు సాటర్డే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేబీ నెక్స్ట్ మండే గానీ ట్యూస్డే గానీ మీరు అడిగారు కదా భగవంతుని అంగాలు ఇవి అంటే అది విరాట్ రూపం. ఓకేనా? సో విరాట్ రూపం గురించి ఏమేమి వస్తాయని కొంచెం నేను చిన్నగా చెప్తాను. అలాగే బ్రహ్మదేవుడి నుంచి మన ఋషులు వాళ్ళందరూ కూడా, చాలా మంది ఋషులు కూడా ఆయన ఒక్కొక్క అంగం నుంచి వచ్చారనమాట. వాళ్ళు కూడా ఎలా వచ్చారు అనేది నేను మండే వీలు కాకపోతే ట్యూస్డే క్లాస్ లో చెప్తా. సరేనా? థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఈ రోజు తులసి హారతి చెప్తా. ఇగో ఈ శ్లోకం ఒక్కటి చెప్పేస్తే ఇది కూడా దీనికి కనెక్షన్ కదా, అందుకని ఇది కూడా చెప్పేస్తే మనం తులసి ఆరతి ఎలా ఇస్తారో చెప్పుకుందాం. నేను మేబీ చూపించలేకపోవచ్చు, డెమాన్స్ట్రేట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే నేను తీసుకురావడం దేవుడి సామాన్లు కడగలేదు అందుకని పెట్టలేదు. ఒక రోజు మాత్రం కంపల్సరీగా చూపిస్తే, కాకపోతే ఎలా చేయాలి అనేది చెప్తాను, నేను ప్రొసీజర్ చెప్తాను. మన సరోజ బండారి మాతాజీ ఉంటే ఓకే, లేకపోతే వీడియో చూసుకుంటారు. సో నెక్స్ట్ శ్లోకం వచ్చి ఉన్నారా? ఓకే. ఓకే, ఇది ఒక్కటి చదివేసుకొని ఈ శ్లోకం అయింది అనుకోండి, ఇది దీంతో కనెక్ట్ అయింది. మనం ఏం చెప్తున్నాం, భగవంతుని లోకాలకు వెళ్తామని చెప్తున్నాం కదా, అయితే దాంతో కనెక్ట్ అయింది కాబట్టి ఇది ఫినిష్ చేసేసుకుందాం. సో ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. చదవండి. ఆ బ్రహ్మలోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవనా? ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తనో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరే కృష్ణ. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరే కృష్ణ. ఆ బ్రహ్మ భువనాలోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నెక్స్ట్ చదవండి ప్రభు. బొల్ల వెంకటేశం ప్రభు చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండాత్మలు. బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ చదవండి. స్వర్ణమాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఆ బ్రహ్మ భువనాలోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ఆ బ్రహ్మ భువనాలోకః పునరావర్తన్యోర్జున మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరే కృష్ణ. హరే కృష్ణ. అనువాదం చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. అనువాదం.
భౌతిక జగత్తు నందలి అత్యున్నత లోక మొదలుకొని అత్యాధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కాని ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు పునర్జన్మను పొందడు. హరే కృష్ణ. ఈ భౌతిక జగత్తులో ఏవేవైతే ఉన్నాయో, లోకాలన్నీ ఉన్నాయో, ఆ లోకాల నుంచి మొదలుకొని అత్యధికమైన లోకాలు, ఇందాక మనం పిక్చర్ లో చూసుకున్నాం కదా, సత్యలోకం నుంచి తర్వాత కింద లోకాలు, అధమ లోకాలు అంటే కింద లోకాలు అన్నమాట. అత్య అంటే పైన ఉన్నవి, అధమ అంటే కింద ఉన్న లోకాలు. ఏ లోకాల్లోకి వెళ్ళినా సరే అన్ని లోకాల్లోనూ జన్మ మృత్యు భరితమైన దుఃఖాలు ఉంటాయన్నమాట. అంటే జన్మ మృత్యు జరా వ్యాధి ఉంటుంది. పుట్టాము అంటే మరణం తప్పదు, మనం జన్మించాము అంటే వ్యాధులు తప్పవు, తర్వాత ముసలితనము తప్పదు. ఈ 4 కంపల్సరీగా ఉంటాయి. జన్మ మృత్యు జరా వ్యాధి ఉంటాయి. ఈ దుఃఖాల్లో పడుతూనే ఉంటాం. కాబట్టి అలాంటి దుఃఖాలు అవన్నీ ఉండవుట. ఎక్కడ ఉండవు? నా లోకంలో ఉండవు. ఆ లోకంలో ఉండవు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. జన్మ లేకుండా మళ్ళీ నా దగ్గరే ఉండిపోతారు. మళ్ళీ ఈ భూలోకంలో, ఈ లోకాల్లో ఎక్కడ జన్మించరు అని చెప్తున్నారు. విజయ మాతాజీ, ఇందాక మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చదవండి, భాష్యం చదవండి. విజయ కొడాలి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదవాలా? విజయ మాతాజీ ఉన్నారా? ఆవిడ లేకపోతే ఆవిడ చదవాలంటే మీరు ఎవరైనా చదవండి. చదవండి ఎవరొకళ్ళు అయితే. కుమారి మాతాజీ తప్ప మీరు ఇందాక కూడా చదివారు కదా, ఇంకెవరైనా చదవండి. హరే కృష్ణ. చదవనా నేను? హరే కృష్ణ మాతాజీ. చదవండి. కృష్ణ కుమారి. చదవండి మాతాజీ. భాష్యము శ్రీ ప్రభుపాదుల వారికి జై. కర్మయోగులు, జ్ఞానయోగులు, హఠయోగులందరూ శ్రీకృష్ణుని దివ్యధామమును చేరి పునరావృత్తి రహితులగుటకు పూర్వము భక్తి యోగమునందు లేక కృష్ణ చైతన్యమున పరిపూర్ణత్వమును పొందవలసి ఉండును. దేవతా లోకములైనట్టి ఉన్నత లోకములను పొందిన వారు కూడా జన్మ మృత్యువులకు తిరిగి గురి అగుచుందురు. భూలోకవాసులు ఉన్నత లోకములు ఉద్ధరింపబడునట్లుగానే బ్రహ్మలోకము, చంద్రలోకము, ఇంద్రలోకము వంటి ఉన్నత లోకములకు చెందిన వారు భూలోకమునకు పతనము చెందుచుందురు. ఛాందస్య గోపనిషత్తునందు బ్రహ్మలోకము ద్వారా మానవుడు భూలోకమునకు తిరిగి రావలసి వచ్చును. బ్రహ్మలోకమును పొందినను అక్కడ అతడు కృష్ణ చైతన్యమును అలవరుచుకొనినచో భూలోకమునకు తిరిగి రావలసి వచ్చును. ఉన్నత లోకములందు కృష్ణ చైతన్యమును కొనసాగించువారు క్రమముగా మరింత ఉన్నతమైన లోకములకు ఉద్ధరింపబడుదురు. విశ్వ ప్రళయ కాలమునందు అతడు శాశ్వత ఆధ్యాత్మిక జగత్తును చేరును. శ్రీ బలదేవ విద్యాభూషణుడు తమ భగవద్గీత భాష్యమును ఈ క్రింద శ్లోకము ఉదహరించుచున్నాడు. బ్రహ్మణా సహతే సర్వే సంవాపే ప్రతి సంచరే పరిస్థ్యానే కృతాత్మన ప్రవిశంతి పరం పదం. భౌతిక విశ్వమునకు ప్రళయము సంభవించినప్పుడు కృష్ణ చైతన్యమునందు నిరంతరము నెలకొలి ఉన్నట్టి బ్రహ్మ మరియు అతని భక్తులందరూ తమ తమ మాతాజీ పైకనలకించు కోరికలను అనుసరించి భౌతిక కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక జగత్తునందలి ప్రత్యేక ఆధ్యాత్మిక లోకములను చేరుచుందురు. కూర్మ పురాణము 1.14.284. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం అన్ని చెప్పుకున్నవే. ఈ కర్మయోగం చేసిన వాళ్ళు, జ్ఞాన యోగము, హఠ యోగము, ఇంకా ఏ యోగాలు చేస్తారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే భగవంతుని ధామానికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? భక్తి యోగం ద్వారా మాత్రమే వాళ్ళు భగవంతుని ధామానికి వెళ్తారనమాట. వాళ్ళు కృష్ణ చైతన్యంలో పూర్తిగా ఉండి భక్తి యోగం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని లోకాలకు వెళ్తారు అని. ఇందాక మనం చూసినట్టుగా ఏ లోకాల్లో ఉన్నా, ఎక్కడికైనా సరే, దేవీ దేవతల లోకాల్లో, సూర్యలోకం, చంద్రలోకం, ఇంకా ఏ లోకానికి వెళ్ళినా సరే వాళ్ళందరూ మళ్ళీ భూలోకానికి వచ్చేస్తూ ఉంటారు అని. ఎందుకు అంటే గనక మనము భక్తి యోగం చేసి మనము పై లోకానికి వెళ్తే గనక అక్కడి నుంచి మనకి జన్మ అనేది ఉండదన్నమాట. కాబట్టి ఇప్పుడు చంద్రుడిని పూజిస్తే చంద్రలోకానికి వెళ్తారు, ఇంద్రుడిని పూజిస్తే స్వర్గానికి వెళ్తారు,
అలాగా ఒక్కొక్క లోకానికి వెళ్తారని ముందు కూడా చెప్తారనమాట. సో అట్లాగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం భక్తియుత సేవ చేస్తూ భగవంతుని మీద ప్రేమతోటి సేవ చేస్తూ ఆయన గురించి నామాన్ని చేస్తూ శుద్ధ భక్తి చేస్తూ ఉంటాం, అప్పుడు భగవంతుని లోకానికి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం కిందకి రాలేమన్నమాట. దాని గురించే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటూ ప్రళయం అనేది ఉంటుందన్నమాట. 3 రకాల ప్రళయాలు ఉంటాయి. నేను మండే చెప్తాను మీకు. మళ్ళీ తులసి ఆరతి చెప్పమన్నారు కదా, లేట్ అవుతుంది. 3 రకాల ప్రళయాలు ఉంటాయి. ప్రళయం వచ్చినప్పుడు ఒకటి ఏంటంటే బ్రహ్మదేవునిది నిద్రపోతాడు కదా, ఆయనకి ఒక రోజు తెలుసు కదా, బ్రహ్మదేవుడి టైము అవి తెలుసు కదా, చెప్పుకున్నాం కదా మనం. ఆయన పడుకొని నిద్రలేస్తాడు చూసారా, అప్పుడు ఒక ప్రళయం ఉంటుంది. ఈ విశ్వం అంతా మొత్తం ప్రళయంలో వచ్చేస్తుంది. ఎప్పుడంటే కారణోదక సాయి విష్ణువు ఉన్నారు చూసారా, ఆయన శ్వాస వదిలినప్పుడు మనందరం ఒక ఇది వస్తుంది. ఆ మళ్ళీ శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఈ మొత్తం అంతా ఒకసారి వచ్చి భగవంతుడిలోకి లీనమైపోతుంది. అది కూడా ఒక ప్రళయం అంటారు అనమాట. అలాగా అవుతూ ఉంటుంది. అయితే ఈ విశ్వం మొత్తం ప్రళయంలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏంటిట, భగవంతుని యొక్క భక్తులు ఏం చేస్తే ఆధ్యాత్మిక లోకంలో వెళ్ళిపోతారు కదా, మళ్ళీ రారన్నమాట అది. అయితే ఇక్కడ బలదేవ విద్యా విభూషణ్ అని ఈయన ఉన్నారనమాట. ఈయన ఎంత గొప్ప స్కాలర్ అంటే చాలా గొప్ప స్కాలర్ అన్నమాట. ఆయనకి ఈ విద్యా విభూషణ అనే బిరుదుని ఇచ్చారనమాట. ఆయనంత బాగా గొప్ప సాంస్క్రిట్ ఇవన్నీ చదివి వేదాలన్నీ చదివిన గొప్ప ఆ ఏమనాలి విద్యా భూషణుడు నిజంగానే. అంటే ఆ విద్య అనేది ఆయనకి ఆభూషణం లాంటిది అనమాట. అందుకనే ఆయనకి విద్యాభూషణ అనే పేరు కూడా ఇచ్చారు. ఆయన ఏం చెప్తున్నారంటే దీనికి భగవద్గీతకి భాష్యం కూడా చెప్పారు. ఆ భాష్యంలో ఏం చెప్తున్నారట, ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఈ భౌతిక విశ్వం అంతా ప్రళయం సంభవించినప్పుడు మునిగిపోతుంది చూసారా, అప్పుడు ఏంటిట కృష్ణ చైతన్యంలో నెలకొని ఉన్న వాళ్ళు అంటే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఆ భక్తులందరూ కూడా తమ కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక ధ్యానానికి వెళ్ళిపోతారనమాట. అంటే అక్కడ అంటే కొన్ని వైకుంఠాలు ఉన్నాయి. ఒకటే ఆ వైకుంఠం కాదు, ప్రతి మన బ్రహ్మాండం అవి చెప్తుంటాం కదా, అలా కొన్ని వైకుంఠాలు కూడా ఉంటూ ఉంటాయట. వాటిల్లో మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అట్లా వెళ్తారు. అలాగే కృష్ణుని స్మరించిన వాళ్ళు, ఆయన గురించి ధ్యానం చేసి భక్తి చేసిన వాళ్ళు భగవంతుని ధామానికి వెళ్ళిపోతారని ఈ విషయం కూర్మ పురాణంలో ఉన్న ఈ శ్లోకం ద్వారా మనకి భగవద్గీత భాష్యం చెప్తూ బలదేవ్ విద్యా విభూషణులు చెప్తున్నారు అనమాట. కాబట్టి అందరూ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అన్నమాట, ప్రతి వాళ్ళు చిన్న చీమ దగ్గర నుంచి కూడా అందరూ ఎవరైనా సరే అందరూ అలాగా వెళ్ళిపోతారని. కాకపోతే మళ్ళీ మీరు డౌట్ వచ్చి నన్ను అడగకండి, చీమలు కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతాయా ఎట్లా అని. తర్వాత వాళ్ళ టైం అయిపోయిన తర్వాత భక్తి చేయాలంటే మానవ జీవితమే కావాలంటే ఒక శరీరం కావాలి. బ్రహ్మదేవుడు వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క ధ్యానం చేస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా అలా చేసి ఆధ్యాత్మిక లోకాలకి వెళ్ళిపోతారన్నమాట. భగవంతుని ధామానికి వాళ్ళందరూ వెళ్ళిపోతారు అని ఇక్కడ చెప్తాను. కాబట్టి ఎవరైతే ఈ ఆ ఈ భువన లోకాలు అంటే బ్రహ్మలోకం నుంచి ఏవేవైతే ఉన్నాయో ఆ లోకాల్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వస్తారు, మళ్ళీ జన్మిస్తారు. కానీ నా లోకానికి వచ్చిన వాళ్ళకి మాత్రం మళ్ళీ పునర్జన్మ ఉండదు అని ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తారు అనమాట అర్జునుడికి. ఓకేనా, మనము నెక్స్ట్ మండే చెప్పుకున్నవి చాలా చెప్పాను. ఒకటి ఏం చెప్పాను, ప్రళయాలు ఉన్నాయి వాటి గురించి చెప్తానని చెప్పాను. తర్వాత బ్రహ్మదేవుడి నుంచి ఎవరెవరు వస్తారు అని చెప్పాను. తర్వాత అలాగే భగవంతుడి యొక్క విరాట్ రూపం నుంచి ఏ భాగాలు శరీర భాగాలు ఉంటాయి అని చెప్తాను. ఈ 3 చెప్తానని చెప్పాను. మండే నాకు వీలు లేకపోతే కనుక, ఎందుకంటే మండే మార్నింగ్ భాగవతం క్లాస్ ఉంది కదా, ఒకవేళ నేను కొంచెం ప్రిపేర్ అవ్వడానికి వీలు లేకపోతే ట్యూస్డే చెప్తా కంపల్సరీగా. ఓకే, ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా? ఇది 1 గంట క్లాస్ చెప్పట్లేదా మీ పరీక్షలని? లేదు మాతాజీ, మనము ఆదిలీల చదువుదాం అనుకున్నాము, ఆదిలీల ఫినిష్ అయిపోయింది, ఇంకా అందుకని ఆపేసాం. మధ్యలీల అయితే చాలా పడుతుంది, 5 పుస్తకాలు ఉన్నాయి నాకు, ఫుల్ ఒక 5-6 నెలలు దాటి కావాల్సి వస్తుంది. ఇంకా అది మనం ఏంటంటే దామోదర్ మంత్ కదా, ఇంకేమన్నా ఎక్స్ట్రా మనం చదవాలి అన్న ఉద్దేశంతో ఆదిలీల స్టార్ట్ చేసాం అన్నమాట. ఆదిలీల కూడా మనము స్టార్ట్ చేసింది ఒక 2 చాప్టర్స్ 3 చాప్టర్స్ చదివేసుకున్నాం. అందుకని సరే మిగతావి 20 ఉన్నాయి కదా అవి చదువుదామని స్టార్ట్ చేసాం అనమాట, చదివి ఆపేసాం. ఓకే, అయితే తులసి ఆరతి అన్నారు మాతాజీ. తులసి ఆరతి ఎట్లా చేస్తారంటే మామూలుగా నేను చెప్తాను. మండే గాని ట్యూస్డే గాని ఇవి చెప్పేదైతే ఒకరోజు చెప్తే ఒకరోజు ఇలాగా మార్చుకొని చెప్తాం. మండే రోజు నేను ఆరతి
డెమాన్స్ట్రేట్ చూపిస్తే కనుక వీటి గురించి చెప్పాను. మండే వీటి గురించి చెప్తే కనుక ట్యూస్డే రోజు ఆరతి డెమాన్స్ట్రేషన్ చూపిస్తాం. ఫస్ట్ మనము ఎప్పుడైనా సరే ఆరతి చేసేటప్పుడు ఏంటంటే మనము నేల మీద నుంచోకూడదు. నేల మీద మ్యాట్ గాని ఏదైనా వేసుకొని నుంచోవాలి. మ్యాట్ వేసుకొని నుంచుంటాం కదా. ఇప్పుడు నాకు భగవంతుడు ఇట్లా ఎదురుకుండా ఉన్నారనుకోండి, నేను సైడ్కి నుంచుంటా. ఎదురుకుండా జస్ట్ స్ట్రైట్ గా నుంచోకూడదు మనం ఎప్పుడు భగవంతుడికి. మనం మన లెఫ్ట్ సైడ్ ఇటు వచ్చేటట్టుగా నుంచోవాలి. సైడ్కి నుంచొని ఒక ప్లేట్ లో అన్ని ఆరతి ఇచ్చే వస్తువులన్నీ పెట్టుకోవాలి. మామూలు ఆరతికైనా సరే, తులసి ఆరతికైనా సరే, దేనికైనా సరే అన్ని పెట్టుకోవాలి. తులసి ఆరతికి అయితే మెయిన్ మాత్రం అగరబత్తులు, ఒక దీపము, తర్వాత ఒక ప్లేట్ లో పూలు పెట్టుకుంటాం. మిగతా ఆరతి అయితే కనుక మిగతా ఆరతి వాటికి ఏం చేస్తామంటే పంచారతి అవి చేసుకొని పెట్టుకుంటాము. తర్వాత శంఖంలో నీళ్లు పెట్టుకుంటాము. తర్వాత ఆ నీళ్లు పోయడానికి ఒక పాత్ర పెట్టుకుంటాము. తర్వాత చామర అవన్నీ పెట్టుకుంటాం. సో ఇప్పుడు తులసి ఆరతి కాబట్టి తులసి ఆరతి మాత్రం చెప్తాను. తులసి ఆరతి అయినా సరే తులసి మాతని పెట్టుకొని ఆవిడకి ఒక వస్త్రం కడతాం. మేము ఫ్రాక్ లాగా కుట్టి అది కడతాం అన్నమాట. కట్టి కొన్ని పూలతోటి ఫస్ట్ అలంకారం చేసి ఉంచుతాము తులసి మాతని. ఉంచి ఆవిడకి కూడా ఇట్లాగే మనం ఇటు సైడ్ కి నుంచోవాలన్నమాట. అంటే నేను ఆరతి ఇలా ఇస్తున్నానంటే నాకు ఇట్లా క్రాస్ గా ఉండేటట్టుగా నుంచోవాలి. స్ట్రైట్ గా ఎప్పుడు నుంచోకూడదు. నుంచొని ఒక ప్లేట్ లో చెప్పాను కదా అగ్గిపెట్ట గాని ఆల్రెడీ, లేకపోతే దీపం వెలిగించిన దీపం గాని, అగరబత్తులు, ఒక ప్లేట్ లో పూలు, గంట పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఆచమనం చేయాలి. ఫస్ట్ చేయి కడుక్కొని ఆ నీళ్ళని గంగా ఇది చేయాలి. గంగే చెమునేచ గోదావరి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధిని కుర అని దాన్ని గంగా జలం లాగా మనం చేసుకోవాలి. అంటే అన్ని నదులని అందులోకి ఆవాహన చేస్తూ దాన్ని గంగా జలం చేయడం అంటాం అనమాట. స్పూన్ తో తిప్పుతూ ఆ మంత్రం చెప్తాము 3 సార్లు. అది గంగా జలం అవుతుంది. దాన్ని తీసుకొని కింద కూర్చోవాలి. ఎప్పుడు ఆచమనం చేసేటప్పుడు నుంచొని ఇలా చేయకూడదు. కింద కూర్చొని అంటే నీల్ డౌన్ చేస్తాం. మోకాల మీద కూర్చొని చేస్తాం. చక్కగా బాస్పెట్లు వేసుకొని కాదు, నీల్ డౌన్ చేసుకొని ఫస్ట్ చేయి కడుక్కొని, తర్వాత ఎడం చేయి కడుక్కొని, తర్వాత ఎడం చేత్తో ఇలా పోసుకొని కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః అని ఆచమనం చేసుకొని, తర్వాత చేయి కడుక్కొని శ్రీ విష్ణు అని 3 సార్లు నీళ్లు తల మీద జల్లుకొని తర్వాత మనం ప్రణామం చేస్తాం. ఆ ప్రణామ మంత్రం తెలుసు కదా, తులసి ప్రణామ మంత్రం చెప్పండి సరజ మాతాజీ. సత్యవతి నమో నమః. పడుకొని 3 సార్లు ఆ ప్రణామ మంత్రాన్ని చెప్పాలి. సరేనా? పడుకొని ఇట్లాగే దండం పెట్టుకొని చెప్పాలి. మనతోటి పాటు అక్కడ ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళు కూడా రిపీట్ చేస్తారు. తర్వాత లేచి ప్రణామం చేసిన తర్వాత లేచి నుంచొని మనం ఆరతి ఇచ్చేటప్పుడు ఏమేమి ఇస్తున్నామో ప్రతి దాని మీద ఆచమనం చేయాలి. అంటే దాన్ని శుద్ధపరుస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అగరబత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ గంగా జలాన్ని తీసుకొని దాని మీద నీళ్లు చల్లి అవి తీసుకుంటాం. దానికంటే ముందు గంట మీద చల్లుతాం అన్నమాట. గంట మీద చల్లి ఎప్పుడూ డైరెక్ట్ గా ఎడం చేతితోటి గంట తీసుకోకూడదు. కుడి చేతితో తీసుకొని ఎడం చేతిలో తీసుకొని మళ్ళీ ఈ కుడి చేయి కడుక్కుంటాం. ఆ స్పూన్ తోటి నీళ్లు ఇలా పోసి చేయి కడుక్కొని ఆ నీళ్లు మళ్ళీ అగరబత్తుల మీద చల్లి అగరబత్తులు తీసుకొని వెలిగించి గంట కొడుతూ 7 సార్లు తిప్పుతాం అన్నమాట. మిగతా దేవీ దేవతలకు మనకి ఆరతి ఇస్తున్నప్పుడైతే కింద పాదాలకి వాటికి అట్లా ఇస్తాము. తులసి మయ్యకు మాత్రం 7 సార్లు, కొంతమంది 5 సార్లు కూడా ఇస్తారు. 7 సార్లు పాట కీర్తన జరుగుతూ ఉంటుంది. నామో నామ తులసి కృష్ణ ప్రేయసేది కదా జరుగుతూ ఉంటుంది. 7 సార్లు ఇలా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ భక్తులందరికీ కూడా చూపించాలన్నమాట. సరేనా? వాళ్ళకి తిప్పడం కాదు, వాళ్ళకి చూపించాలి. ఇలా చూపించాలి. అందరూ దండం పెట్టుకుంటారు. అది అద్దుకోవడం కాదు, చూపించాలి. తర్వాత తీసి ఎవరన్నా వస్తారు కదా, ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేయాలి? ఈ అగరబత్తుల్ని ఇచ్చే ముందు వాళ్ళకి చేతిలో నీళ్లు పోసి వాళ్ళు చేయి కడుక్కున్న తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. ఈ చేతిలో గంట ఉంది కదా ఎలా మాతాజీ అంటే కనుక గంట పెట్టేయండి. కింద గంట పెట్టేసి ఈ చేతిలో ఉన్న అగరబత్తులు ఈ చేతిలో తీసుకొని కుడి చేతితో నీళ్లు తీసుకొని వాళ్ళకి చేయి కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి వాళ్ళు చేయి కడుక్కున్నాక మళ్ళీ మీరు కుడి చేతిలోకి తీసుకొని వాళ్ళకి ఇవ్వండి. ఎడం చేతితోటి ఇవ్వకూడదు, ఎప్పుడు కుడి చేతితోటి ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మనం చేయి కడుక్కోవాలి. మళ్ళీ ఈ చేతితోటి నీళ్లు తీసుకొని ఇలా చేయి కడుక్కొని ఎడం చేయి కడిగి మళ్ళీ కుడి చేతితో గంట నీళ్లు తీసి గంట మీద పోసి మళ్ళీ కుడి చేతితో తీసుకొని ఎడం చేతిలో పెట్టుకొని నెక్స్ట్ ఏం ఇస్తామో పూలు అన్నమాట. పూల మీద నీళ్లు తీసుకొని ఆరతి ఇస్తాము. తర్వాత పూలు తీసి కొన్ని దేవుడి దగ్గర పెట్టి మిగతా వాళ్ళందరికీ చూపిస్తాం కదా, చూపించిన తర్వాత వాళ్ళకి స్మెల్ చేయడానికి ఇస్తాం అన్నమాట. తులసి ఆరతి చాలా సింపుల్. తర్వాత యాని కానిచ పాపాని,
అది కొంతమంది 3 సార్లు చేస్తారు, కొంతమంది 5 సార్లు చేస్తారు, కొంతమంది 7, 11 అలా చేస్తారు. కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నాం కాబట్టి అక్కడ ప్రదక్షిణ చేసేది మాత్రం అంతా 5 సార్లు కానీ, 7 సార్లు కానీ చేయాలి. తులసికి ఈ పూలతోటి హారతి ఇచ్చేటప్పుడు కూడా 7 సార్లు తిప్పుతారు. 7 సార్లు తిప్పి అక్కడ పెట్టి ఆవిడకి కొన్ని పువ్వులు పెట్టి మిగతా వాళ్ళందరికీ చూపించి స్మెల్ చేయడానికి పంపిస్తారన్నమాట. తర్వాత మళ్ళీ కుడి చేత్తో గంట తీసుకొని అక్కడ పెట్టేసి మిగతా తీసేసినవన్నీ తీసేయాలి. తర్వాత నీళ్లు పోయాలి. గోవిందం వల్లభం దేవం భక్త చైతన్య కారణం స్వాపయామి జగద్ధాత్రి కృష్ణ ప్రేమ ప్రదాయిని అని చెప్పి ఆవిడికి 3 సార్లు స్పూన్ తో ఈ గంగా జలం తీసుకున్నాను చూసారా, ఈ నీళ్లతోటే 3 సార్లు చెంచాతో ఆ ఉద్ధరణితో నీళ్లు పోసి దాన్ని తల మీద జల్లుకుంటారు. కొంతమంది బొట్టుగా కూడా పెట్టుకుంటారు, పెట్టుకొని తిరుగుతారనమాట. తులసికి నీళ్లు పోసేటప్పుడు అలాగ చెప్తారు. తర్వాత ప్రదక్షిణ చేస్తారు. ఇంతే తులసి ఆర్తి. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మనం వేసుకుని నుంచిన మ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేయాలి. కానీ తులసి మాతని కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఈ పారాఫర్నీలియా అంటారంటే ఆరతి చేయడానికి ఉపయోగించే సామాన్లు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ముట్టుకునే ముందు కూడా మ్యాట్ ముట్టుకుంటే మాత్రం మళ్ళీ చేతులు కడుక్కోవాలి. అలాగే నీళ్లు పోసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చేతులు కడుక్కొని మనం అమ్మవారికి అంటే తులసి మాతకి నీళ్లు పోసి మనం చేయాలన్నమాట. తర్వాత ప్రదక్షిణ చేసి అందరూ ప్రదక్షిణ చేస్తారు. 3 ప్రదక్షిణలు చేస్తారు నార్మల్ గా అందరూ కలిసి తులసి ఆరతి చేసేటప్పుడు. మనము ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ 2, 3 అలా చేస్తున్నా, మీరొక్కరు చేస్తున్నా కూడా ఇలా పాటిస్తున్నప్పుడు మీరు అక్కడ తిరగండి. ఇప్పుడు గురు మహారాజ్ కోసం అని చెప్పి మనం అలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం చూసారా, అప్పుడు తిరగచ్చు. సరే, అలాగా ఒక 11 ప్రదక్షిణలు మన ఇష్టం. కొంతమంది గురు మహారాజ్ కోసం చేసినప్పుడు 21 కూడా ప్రదక్షిణలు చేస్తారనమాట. అది ఇంకా మన ఇంట్లోనో అలా పెట్టుకొని చేసేటప్పుడు అట్లా చేయొచ్చు. బయట మీకు ప్లేస్ ఉంది, తిరగడానికి కూడా ప్లేస్ ఉంది అంటే అట్లా కూడా తిరగచ్చు అనమాట. తిరిగి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి ప్రణామ్ మంత్ర చెప్పాలి. ప్రణామ్ మంత్ర చెప్పండి మళ్ళీ 3 సార్లు చెప్తాం. అది ఎవరన్నా బృందాయే తెలుసు? తులసీదేవ్యాయే ప్రియాయే కేశవస్య చ కృష్ణ భక్తిపరదే దేవి సత్యవచ్చే నమో నమః. అలా 3 సార్లు చెప్పి బృందాదేవికి జై, తులసి మహారాణికి జై, తర్వాత అనేక కోటి భక్తవృందికి జై అని చెప్పేసి చెప్పి శ్రీల ప్రభుపాద్కి జై అని చెప్పి లేస్తాం అనమాట. అది సింపుల్ గా మనం చేసే తులసి ఆరతి. హరే ఓకేనా? కృష్ణ మాతాజీ. ఇప్పుడు మనం ఆచమనం తీసుకుంటాం కదా మాతాజీ, ఆచమనం తీసుకున్న వాటరే మళ్ళీ మనము దాన్ని యూజ్ చేయొచ్చు అంటే ఎంగిలైనట్టు అవుతుందా? వేరే పాత్ర పెట్టుకోవాలి. అందుకనే గంగాజలం చేస్తాం కదా, అది ఒకటి పెట్టుకోవాలి. మనం ఆచమనం చేసుకునేది ఇంకో పాత్ర అదే పెట్టుకోవాలి. అదే అడుగుతున్నా, డౌట్ అదే. ఆచమనం చేసిన పాత్ర మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది. ఓకే. లేదంటే మీరు ఆచమనం చేసిన తర్వాత ఆ నీళ్లు పారబోసేసి మళ్ళీ నీళ్లు పట్టుకొని దాన్ని గంగాజలం చేసి భగవంతుడికి ఉపయోగించండి. ఓకే ఓకే. సరేనా? అలాగే మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే గంగాజలం చేసి అన్నిటికీ ఉపయోగిస్తున్నామో ఆ నీళ్లే మనం భగవంతుడికి శంఖంతో నీళ్లు తిప్పుతాం కదా, పాదాలకి అలాగా నీళ్లు తిప్పి వేరే దాకా పోసి అందరికి జల్లుతాం చూసారా, ఈ నీళ్లు వాడొచ్చు. కాకపోతే ఇందులో తులసి వేయాలి. ఆచమనం చేసిన పాత్ర ఏదైతే ఉంటుందో అది కాదు, గంగాజలం చేస్తాం చూసారా, ఆ పాత్రలో ఒక తులసి దళం వేయాలి. ఓకే. సరేనా? ఆచమన పాత్రలో అవసరం లేదు. దాన్ని గంగాజలంగా చేసుకొని మనం తాగి తొక్కని చోట ఎక్కడన్నా చెట్లలో కానీ ఎందులోనా పోసేయాలి. అది ఆచమన పాత్ర ఓన్లీ మన ఆచమనం మాత్రమే వాడాలి. ఆచమనంకే వాడుకోవాలి. ఇది భగవంతుడు చేసేది మళ్ళీ ఇంకొకటి 2 పెట్టుకోండి, నష్టమేముంది. అదే అదే ఇప్పుడు కదా, ఎప్పుడు ఎట్లా చేస్తామో కానీ పక్కకు మళ్ళీ పెట్టి చేసింది పక్కకు పెట్టి మన ఆచమనం చేసింది అది ఎంగిలి అయిపోతుంది కదా, అది తీసి పక్కకు పెట్టి మనం ఇందులో మళ్ళీ గంగాజలం చేసి అందులో తులసాకు వేసి భగవంతుడికి వాటికి ఉపయోగించే వాటన్నిటికీ మనం ఆ నీళ్లు జల్లుకొని ఉపయోగిస్తాం. సరేనా? ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. తులసికి మనము అది కడతాం కదా మాతాజీ. ఒకళ్ళు మాట్లాడండి. చేతులు కడుక్కోమన్నారు, అప్పుడు ఏ నీళ్లు వాడాలి మాతాజీ? చేతులు ఆరతి ఇచ్చేటప్పుడు కడుక్కునేది ఈ నీళ్ళే. మనము భగవంతుడి దేవస్థానం ఇక్కడ పెట్టుకున్నాం చూసారా, కలశం వాటర్ అంటాం కదా, ఇది ముందు చెప్పింది ఆచమనం పాత్ర, అది ఇది తులసి వేసింది కదా అది. అంటే ఆ నీళ్లు తీసుకొని ఇట్లా కడుక్కుంటాం అన్నమాట. కడిగి ప్రతిసారి మనం శుద్ధి చేస్తున్నాం. అంటే భగవంతుడికి ఏది చేసినా కాస్త నీట్ గా శుభ్రంగా అన్ని చేస్తాం కాబట్టి ప్రతిసారి అంటే ఇంకొకళ్ళకి నీళ్లు పోసాము తర్వాత మళ్ళీ మనం చేయగడుకొని ఇంకో దాని మీద నీళ్లు చల్లి దాన్ని ప్రోక్షణ చేస్తే అలాగే తీసుకొని వాడతాం. ఓకేనా? తులసి ఆరతికి మాత్రం 7 times చేస్తాము ఏది చేసినా. ఓకే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఒక డౌట్, ఇది తులసి ఇది ఎండిపోయినది స్టిక్ తీసుకొని దూదిలో ముంచి దూది కట్టి దానికి ఆవు నేతిలో ముంచి అది కూడా హారతిస్తారంట మాతాజీ. దామోదర్ మంత్లో ఇస్తాం. అది ధనుర్మాసంలో కూడా ఇస్తారా మాతాజీ?
ధనుర్మాసంలో నాకు అంత ఐడియా లేదు కానీ దామోదర మంత్లోనే ఇస్తారు. మీకు అలా తులసి ఎండిపోయింది ఉంటే గనక చక్కగా ఏం చేయాలంటే పుల్లల్లాగా చేసుకొని మీరు కవర్లో పెట్టి దాచిపెట్టుకొని దామోదర మంత్లో ఉపయోగించండి. అలా చేసేటప్పుడు మీ ఇంటిల్లి పాది పొద్దున సాయంత్రం అది ఉపయోగించండి, అప్పుడు చాలా మంచిది. లేదు ఓకే మీకు చాలా ఎక్కువ అయిపోయింది అంటే గనక మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా హోమాలు జరుగుతున్నా, లేకపోతే మనకి ఉప్పుగూడలో ప్రతి నెల సుదర్శన హోమం జరుగుతుంది, నరసింహ సుదర్శన హోమం జరుగుతుంది. తీసుకొచ్చి అక్కడ ఇవ్వండి, వాళ్ళు హోమంలో వేస్తారు. అలా ఓకే వేస్తే కూడా మాత చాలా మంచిది. సరేనా? అలా హోమంలో వేయడానికి ఉపయోగించండి. అంతే ఓకే తప్పించి ఎక్కడ పడేయకండి, చేయకండి. ఎండిపోయితే గనక అలా జాగ్రత్తగా తీసి పెట్టుకో. ఓకే మాతాజీ. కళ్యాణి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు తులసీదేవికి మనం వస్త్రం కడతాం కదా మాతాజీ, ఆ వస్త్రం రోజు మార్చాలా లేకపోతే ఇన్ డేస్ కానీ ఉంటుందా ఎలాగా మాతాజీ? ఇంకోటి కూడా ఉంది క్వశ్చన్. ఇప్పుడు తులసీదేవిని మన ఇంట్లో పెట్టుకుని మళ్ళీ తర్వాత బయట పూజ చేసేప్పుడు మళ్ళీ బయట పెట్టేసి రావచ్చు మాత అయిపోయిన తర్వాత? పెట్టేయచ్చు. మనము మొత్తం తీసుకొచ్చి ఆరతి ఇచ్చేటప్పుడు పొద్దున మంగళారతి ఇస్తాం చూసారా, మనం అప్పుడు తీసుకొని అసలు యాక్చువల్ గా అయితే రెండు పెట్టుకోవచ్చు. మనకి బయట ఆరతి ఇవ్వడానికి వీలుంటే బయట పెట్టుకొని ఆరతి ఇవ్వచ్చు. ఒకటి తీసుకొని మాత్రం కంపల్సరీగా దేవుడి దగ్గర ఉంచాలి. మనం మంగళారతి ఇచ్చేటప్పుడు దేవుడి దగ్గర ఉండాలి. భగవంతుడికి ఇటువైపు ఉంటే భగవంతుడికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట, మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఇట్లాగా ఎప్పుడు తులసి మాత అట్లాగే ఉండాలి. మనం ఎదురు నుంచి ఉంటే మనకి రైట్ సైడ్ లో తులసి మాత ఉండాలి. దీపం ఒక్కటి పెడుతుంటే కనుక లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. గంట అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ లోనే పెట్టుకోవాలి. సరేనా? రెండు పెట్టుకోండి. లేదు మీ ఇంట్లో ఒకటే ఉందంటే అదే తీసుకొచ్చి అక్కడ పెట్టండి. మంగళారతి అయిన తర్వాత తులసి మాతకు కూడా ఆరతి ఇచ్చేసిన తర్వాత తీసుకెళ్లి బయట పెట్టి. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాటిని మామూలుగా తుంచండి. అట్లాగా ఈ మంజరీలు అవి వస్తూ ఉంటాయి కదా, అవి తుంచండి, పర్వాలేదు. భగవంతుడికి ఆఫర్ చేయడానికి ఆకులకి వాటన్నిటికీ ఇంకో తులసి చెట్టు పెట్టుకోండి. ఎందుకంటే దీన్నే రోజు తుంపేస్తూ ఉంటే కష్టం అవుతుంది కదా. ఇంకో 2-3 చెట్లు పెట్టుకోండి, చక్కగా పెరుగుతాయి కదా. అది ఒక 4 రోజులు ఒక చెట్టు, ఇంకో 4 రోజులు ఒక చెట్టు పెట్టండి. ఈ 4 రోజులు ఇవి అయ్యేటప్పటికి అది పెరుగుతుంది. నేనేం చేస్తానంటే ఒక చిన్న మొక్క పెట్టుకుంటా. అది ఇంత పెద్దగా అయ్యేటప్పటికి నేనేం చేస్తానంటే దాన్ని దేవుడి కోసం దళాలు పెడతాం కదా, తులసి దళాలు పెడతాం కదా, అందుకని దాన్ని పక్కకు పెట్టేస్తా. ఈ లోపల ఇంకోటి ఏదైనా పెద్దగా వస్తుంది, ఇంకోటి వస్తుంది కదా చిన్న మొక్క, అది తీసుకొచ్చి పెట్టుకుంటా. అలాగా నా దగ్గర 10 కుండీల్లో ఉన్నాయి అన్నమాట ఇప్పుడు తులసి చెట్లు. అలాగా మళ్ళీ అవి ఎండిపోతాయి అనుకోండి, తీసి నేను మీకు ఇందాక చెప్పినట్టుగానే ఆ ఎండిపోయిన చెట్లని మొత్తం ఆకులు ఎండిపోయినవన్నీ చూసేసి మళ్ళీ అదే మట్టిలో వేసి ఆ పుల్లలు అవన్నీ మాత్రం మంచిగా ఇరగొట్టేసి కవర్లో పెట్టుకుంటా దామోదర్ మంత్ కోసం. సరేనా? అవి చాలా అయిపోయినాయి అనుకోండి, మా ఇంటి దగ్గర రామాలయంలో వాళ్ళు హోమాలు అవి చేస్తూ ఉంటారు. మొన్ననే కళ్యాణం అవి చేసి హోమం చేశారు. అలా చేసినప్పుడు హోమాలకి ఇచ్చేస్తారు. అది మా కాలనీలో కూడా వాళ్ళు ఎవరైనా సుదర్శన హోమం చేసుకుంటున్నా వాళ్ళ ఇంట్లో పిలుస్తారు కదా, వాళ్ళకి అప్పుడు ఇస్తాను అనమాట. అలా చేస్తాం. ఓకే? అలా 1, 2, 3 తులసి చెట్లు పెట్టుకోండి. కంపల్సరీగా భగవంతుడి దగ్గర ఉండాలి. మనం మంగళారతి గాని ఏమైనా ఇచ్చేటప్పుడు సాయంత్రం ఆరతి అప్పుడు కూడా ఉండాలి. ఫస్ట్ తులసి ఆరతి చేసి సాయంత్రము అప్పుడు మనం సంధ్య ఆరతి చేయాలి. ఇక్కడ తులసి ఆరతి చేసేసి అక్కడ పెట్టాలి. ఇంట్లోనే చేస్తున్నాము అంటే కనుక భగవంతుడిది కర్టన్ వేసేటట్టుగా చూడండి, అలా ఉండేటట్టుగా చూసుకొని తులసి ఆరతి ఇంట్లో ఇవ్వండి. ఓకే? వస్త్రం ఎలాగా మాతాజీ? ఫ్రాక్ అన్నారు చూసారా, అది 1-2 డేస్ వేయండి. మనం కూడా సేమ్ బట్టలు వేసుకోం కదా, అట్లాగా మేమేం చేస్తామంటే ప్రతిసారి నేను అక్కడ మా కాంగ్రిగేషన్ లో చేసేటప్పుడైతే నేను వారానికి ఒక స్కర్ట్ కుట్టేదన్నమాట. ఏదో ఒక క్లాత్ ఏవో ఉంటాయి కదా కుట్టడము, లేకపోతే ఆ ఉషా మిషన్ మీద జిగ్జాగ్లు అలాంటి డిజైన్లు వస్తాయి కదా, ఆ ప్లెయిన్ క్లాత్ అయితే అట్లా వేసేదాన్ని, లేకపోతే లేస్లు ఉంటే అంటించి అట్లా చేసుకొని వెళ్ళేదాన్ని. ఒకసారి మేము కట్టి పెట్టామంటే అది అట్లాగే ఉండిపోయేది అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీక్ మేము వెళ్తాము. ఎవరైనా అక్కడ ఉండే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి రోజు భగవంతుడికి ఆఫర్ చేసి వెళ్తారు. ఆరతి ఇచ్చేసి ఆఫర్ చేసి వెళ్తారు కదా, వాళ్ళు మార్చరు అనమాట. లేదు బయట పెట్టాల్సి వచ్చింది అని అంటే కనుక ఫ్రాక్ తీసి పక్కన పడేసి ఇచ్చేస్తారు. అది అలాగే పడి ఉంటుంది కదా నెక్స్ట్ వీక్ వరకు. అందుకని ఏం చేస్తానంటే 2-3 వారాల తర్వాత అది నేను తీసుకొచ్చి ఉతుకుతాను, ఒకసారి తీసుకెళ్ళి అలా పెడతా. నేను ప్రతిసారి చేసినప్పుడు మేము అలా చేస్తాం. ఇంట్లో అయితే 2 రోజులకు ఒకసారి మారుస్తా నేను. ఇప్పుడు ఈ 2 రోజులు వేసాను అనుకోండి, సోమవారం మంగళవారం వేసాం అనుకోండి, మంగళవారం రోజు తీసి ఉతికేస్తా. బుధవారం రోజు ఇంకోటి కొత్తది వేస్తా. బుధవారం గురువారం అదే ఉంచుతా. ఈ మంగళవారం వేసింది ఉతికేసింది మళ్ళీ తీసి మళ్ళీ వేస్తా అనమాట. అట్లా నేను 2 రోజులకి వేస్తా. అమ్మది మీ ఇష్టం. రోజు మీరు తీసి మారుస్తాను, ఉతుక్కుంటాను, ఓపిక ఉంది మీకు అన్ని చేస్తానంటే చెయ్యండి. లేదు నాకు ఓపిక లేదంటే వారానికి ఒకసారి ఆరతి అవ్వంగానే తీసేస్తాం కదా,
తీసి పెట్టేస్తాం కాబట్టి పర్వాలేదు అనుకుంటే అలా చేయండి. వారానికి ఒకసారి కంపల్సరీగా ఉతకండి, ఉతికినవి వేయండి. ఓకేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దాన్ని రోజంతా అట్లానే ఉంచొచ్చా మాతాజీ తులసికి? రోజంతా ఉంచము, మనకి తులసికి ఎండ కావాలి కదా, కాబట్టి అదే ఆరతి అయిన తర్వాత తీసుకెళ్లి బయట పెట్టేస్తాం. ఓకే అంటే మాతాజీ. హరే మాతాజీ ఆచమనం చేసి స్టార్ట్ చేయాలి. అంటే ఐ మీన్ ప్రణామ మంత్రం చేసి ఉమ్, మనం మామూలుగా ఒకప్పుడు మనం జప సెషన్లు వాటిల్లో పాడేటప్పుడు ప్రణామ మంత్రం కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కానీ ప్రణామ మంత్రం తోటి స్టార్ట్ చేయాలి. అసలు ఆరతి అంటేనే దాంతో స్టార్ట్ చేస్తాం. ఏంటంటే నువ్వు నాకు కృపని కలిగించు అని చెప్పేసి మనం ఆవిడకి దండం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆవిడ భక్తిదేవి కదా, ఆవిడ లేకుండా కృష్ణ ఏదే యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఏంటంటే మనం ఆవిడకి ప్రణామం చేసి మాకు కృష్ణుని మీద భక్తి కలిగించు తులసి మాత అని చెప్పి ఆవిడకి ప్రణామం చేస్తున్నాం అన్నమాట. చేస్తూ మనం చేస్తాం. సరేనా? ఓకే. మాతాజీ మీ దగ్గరలో లేదా మాతాజీ తులసి కోట? ఇప్పుడు మీ ఉంది. మీ ఇంట్లో అంటే ఇంట్లో ఉంటది, మీ పక్కన లేదా అంటారు. ప్రాక్టికల్ గా చూపిస్తారేమో అనుకుంటా. నేను మండే అది ఏంటంటే కొంచెం ఇవాళ ఆరతి చేసే అవన్నీ అడగలేదు మాతో. చెప్పాను కదా పొద్దున లెక్చర్ వింటుంటే అది అట్లాగే ఉండిపోయిన పనులు చేసుకుంటూ మర్చిపోయినా. 9:45కో 9:50కో మన గీతాంజలి మాతాజీ ఫోన్ చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నేను ఇవాళ వీళ్ళకి ఆరతి చూపిస్తాను అన్నాను కదా అని. అప్పుడు ఇంక కడగడానికి టైం లేదు అనేసి వదిలిపెట్టేస్తాను. అంటే మీరు రియల్ గా చేయకపోయినా జస్ట్ ఇట్లా నేను ఇలా మీ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అట్లీస్ట్ అవి చూపించడానికి కూడా ఆ నూనెవి అవన్నీ ఉంటే బాగోదు కదా, ఆ ప్లేట్ అవన్నీ కడగాలి కదా. సరేనా? లేకపోతే నేను ఇంకొక సెట్ ఉంటుంది అది తీసి పెట్టి తులసి మాతను కూడా బయట నుంచి తీసుకురావాలి. నేను చూపిస్తాను, మీకే చూపిస్తా, అప్పుడు మీకు ఏం డౌట్ ఉన్నా అడగచ్చు. సరేనా? ఎందుకంటే కంపల్సరీగా చేస్తాను. నేను చేసినప్పుడు వీడియో తీయడానికి కష్టం అన్నమాట, ఎవరైనా ఉండి తీయాలి కదా, ఎవరైనా ఉండాల్సి ఉంటది. కరెక్ట్, మీరు ఎవరు ఉన్నారు కదా టైం. ఈసారి మాత్రం కంపల్సరీగా నేను చేసి మీకే చూపిస్తాను. చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? హరి బోల్. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవునికి జై, అనంత కోటి ఆచార్యునికి జై, శ్రీల ప్రభుపాదకి జై, శ్రీల గురుదేవ్కి జై. నీతైగా ప్రేమనండి. హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్.